మహాదేవుడును మన ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీకందరికీ ప్రేమ వందనాలు. దేవుడు మిమ్ములను దీవించి కాపాడునుగాక. 1వ తేదీ రాత్రి దేవుడు ఏ విషయాలలో మనల్ని దీవిస్తాడు అనే ప్రాముఖ్యమైనటువంటి అంశాలు 5 సంగతులు మీతో చెప్పటం జరిగింది. గత పునరుద్ధానపు ఆరాధనలో దేవుని దీవెనల ద్వారా కలిగే ప్రయోజనాలు, దేవుని దీవెనలతో నింపబడిన వ్యక్తి స్వాధీనపరుచుకునే శ్రేష్టతలను గురించినటువంటి సందేశం మనం విన్నాం. ఈ పూట నేను మీకు ఈ దీవెనలో 3వ భాగం చెప్తున్నాను. అందరు జాగ్రత్తగా ఆలకించండి. చివరిలో మీరు ప్రార్థన చేసుకోవాలి. తప్పకుండా ఈ జూలై మాసంలో ఈ సహవాసంలో అడుగుపెట్టిన ప్రతి బిడ్డని, వారి కుటుంబాలను భౌతికంగాను, వ్యక్తిగతంగాను, కుటుంబ పరముగాను, ఆధ్యాత్మికంగాను అన్ని విషయాలలో దేవుడు నిండుగా నిజముగా దీవించునుగాక. అందరు విశ్వాసంతో చెప్పుకోండి గట్టిగా ఆమేన్. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. అందరూ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. కీర్తనల గ్రంథం 67వ కీర్తన 7వ శరణం, మొదటి 2 శరణాలు. దేవుడు మమ్మును దీవించును, బూదిగంత నివాసులందరూ ఆయన యందు భయభక్తులు నిలుపుదురు. భూమి మీద నీ మార్గములు తెలియబడినట్లును, అన్యజనులందరిలో నీ రక్షణ తెలియబడినట్లును దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించును గాక. తలల పైకి చూడండి. ఈ కీర్తనల గ్రంథంలో ఈ 67వ కీర్తన చాలా ప్రశస్తమైనటువంటి కీర్తన. దీవెనతో ప్రారంభించబడి దీవెనతో ముగించబడినటువంటి కీర్తన. దేవుడు మమ్మును దీవించును. మా దేవుడు మమ్మును ఆశీర్వదించును. ఎందుకు దేవుడు మమ్మల్ని దీవిస్తాడు? మా దేవుడు మమ్మల్ని ఎందుకు ఆశీర్వదిస్తాడు అనంటే, భూమి మీద దేవుని మార్గములు తెలియబడినట్లును, అన్యజనులందరిలో ఆయన రక్షణ తెలియబడినట్లును, బూదిగంత నివాసులందరూ ఆయన ఎడల భయభక్తులు నిలుపునట్లును దేవుడు తన ప్రజలను, తన పేరు పెట్టబడినటువంటి ప్రజలను, ప్రత్యేకించబడినటువంటి ప్రజలను, విమోచించబడినటువంటి పరిశుద్ధులను దీవించాలని కోరుకున్నాడు. దేవుడు తన ప్రజలు ఎందుకు దీవిస్తాడు అనే క్లారిటీ, అనే స్పష్టత ఈ కీర్తనలో మనం గమనిస్తాం. 3 ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశాలతో దేవుడు తన ప్రజలను ఉద్దేశించాడు. ఏంటి ఆ కారణాలు అనంటే, గుర్తుపెట్టుకోండి, దీవించబడిన ప్రజల ద్వారా, దీవెన నొందిన వ్యక్తుల ద్వారా దేవుని మార్గాలు భూతలం మీద తెలియబడాలి. ఇదిగో, దేవుని చేత దీవించబడితే వాళ్ళ మార్గాలు ఎలా ఉంటాయి, దేవుడు దీవించే మార్గాలు ఈ రీతిగా ఉంటాయి. అన్యజనులందరిలో రక్షణ తెలియబడాలి. రక్షించబడిన ప్రజలు, పరిశుద్ధపరచబడిన ప్రజలు, ప్రభువునందు భద్రపరచబడిన ప్రజలు, యేసు రక్తంతో విమోచించబడిన ప్రజలు, ఆత్మ సంబంధమైన మార్గాలలో నడిపించబడుతున్నటువంటి ప్రజలు ఇలా దీవించబడతారు, ఎలా ఆశీర్వదించబడతారు అనే సంగతులు అన్యజనులు, బూదిగంత నివాసులంతా
అంతా తెలుసుకుని ఆయన ఎడల భయభక్తులు నిలిపేటట్లు, రక్షణ పొందేటట్లు, దేవుని మార్గాలు తెలియపరచబడి దేవుని మార్గాలలో అన్యజనులు సమస్త భూజనులంతా నడుచుకునేటట్లట దేవుడు తన ప్రజలను నిశ్చయముగా దీవించునుగాక. అందరు చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఏ ఉద్దేశం లేకుండా, ఏ కారణము లేకుండా దేవుడు తన ప్రజల్ని దీవించడు. మహోన్నతమైన సంకల్పంతో మహిమ కలిగిన దేవుడు తన ప్రజలను దీవించ మొదలుపెట్టుచు ఉన్నాడు. అయితే దేవుని దీవెనలు ఎప్పుడూ ఒక వ్యక్తి స్వతంత్రించుకుంటాడు. దేవుడు ఎవరిని దీవించాలని కోరుచూ ఉన్నాడు అనే సంగతులు మనం ఈ పూట ధ్యానం చేయబోతున్నాం. ఈ కీర్తన ఈ విధంగా చదువుకున్నాం మనం. ఏమనంటే, దేవుడు మమ్మును దీవించును. అందరూ ఒక్కసారి నోరు తెరిచి చెప్పండి ఆ మాట. అందరు చెప్తారు సంతోషంగా. చూడండి, దేవుడు ఈ మాసంలో మిమ్మల్ని అందరినీ కరుణించి కరములు చాచి నిజముగా నిండుగా దీవించబోతున్నాడు. అన్యజనులు రక్షణ పొందేటట్లుగా, భూదిగంత నివాసులు దేవుని ఎడల భయభక్తులు నిలిపేటట్లుగా, దేవుని మార్గాలు భూమి మీద తెలియపరచబడేటట్లుగా తన ప్రజలందరినీ దేవుడు దీవించాలని కోరుకుంటున్నాడు. దేవుడు మమ్మును దీవించును. దేవుడు మమ్మును దీవించును. ఎవరిని దీవిస్తాడు అనే అంశం మీద మనం ఈ పూట లోతుగా పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానం చేయబోతున్నాం. ప్రతి మాట జాగ్రత్తగా వినండి, హృదయంలో భద్రపరచుకోండి, ప్రార్థన చేసుకోండి. తద్వారా దేవుని దీవెనలకు అర్హులుగా మార్చబడుదురుగాక. చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన చక్కని మాట, సంఖ్యాకాండం 23వ అధ్యాయం 20-21 వాక్య భాగాలు చదువుకుందాం. దీవించమని నాకు సెలవాయను, ఆయన దీవించెను, నేను దాన్ని మార్చలేను. ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు, ఇశ్రాయేలులో ఏ వంకరతనమును చూడలేదు. అతని దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు. మరో వాక్యం కూడా చదువుకుందాం. చూడండి, 23 సంఖ్యాకాండం 23 నిజముగా యాకోబులో మంత్రము లేదు, ఇశ్రాయేలులో శకునము లేదు. తలలో పైకెత్తి నేను చెప్పే మాటలు జాగ్రత్తగా ఆలకించండి. సర్వశక్తుని దర్శనం పొందినటువంటి ప్రవక్త బిలాం కన్నులు తెరవబడి సర్వశక్తుని యొక్క దర్శనాన్ని కళ్ళారా చూచి దేవోక్తులను చెవులార విన్నటువంటి ప్రవక్త చెప్తున్నటువంటి శ్రేష్టమైనటువంటి మాట, ఇశ్రాయేలులను దీవించమని, విమోచించబడిన ప్రజలను దీవించమని నాకు సెలవిచ్చాడు దేవుడు. నేను దీవించేలోపే, దీవించడానికి నేను నోరు తెరిచేలోపే ఆకాశమందు అత్యున్నతమైన సింహాసనమునందు ఆసీనుడైన దేవుడే తన ప్రజలను మెండైన దీవెనలతో నింపటం మొదలుపెట్టాడు. ఆయన తన ప్రజలను దీవించాడు. ఆయన దీవించాడు కాబట్టి దానిని నేను మార్చలేను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక ప్రవక్త అంటున్నాడు, లంచం పుచ్చుకున్నాడు, ఘనతను ఆశించాడు, ఇశ్రాయేలును శపించడానికి బయలుదేరి వచ్చాడు. కానీ నోరు తెరిస్తే దీవెనలే నోట్లో నుంచి వస్తున్నాయి, కానీ ఒక్క శాపనార్థం కూడా, ఒక్క శాప వాక్యం కూడా, ఒక్క శాప వచనం కూడా ఆ ప్రవక్త నోట్లో నుంచి పెగట్లేదు.
కారణం ఏంటి అని అంటే ప్రవక్త చెప్తున్నాడు, దీవించమని నాకు దేవుడు సెలవిచ్చాడు. నేను దీవించేలోపు దేవుడే దీవించాడు. దేవుడు దీవించినటువంటి వ్యక్తిని శపించడం, అణగద్రొక్కటం, నిందించడం, అవమానపరచటం, హేళన చేయటం ఎవరికైనా సాధ్యమవుతుందా? ఎవరికి సాధ్యం కాదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ ఎందుకు ఇశ్రాయేలీలను దేవుడు దీవించమని ప్రవక్తకు సెలవిచ్చి దేవుడే స్వయంగా ఇశ్రాయేలు సర్వ సమాజాన్ని దీవించాడు అనే విషయాన్ని మనం చదివితే చక్కని మాటలు అక్కడ రాయబడ్డాయి. ఏమనంటే, యాకోబులో ఆయన ఏ దోషమును కనుగొనలేదు, ఇశ్రాయేలులో ఏ వంకరతనమును చూడలేదు, యాకోబులో నిజముగా ఏ మంత్రము తంత్రము లేదు, ఇశ్రాయేలులో ఏ శకునము కానీ చిల్లంగి తనము కానీ లేనే లేదు. అందుకని అతని దేవుడైన యెహోవా ఆ జనములకు దేవుడుగా పిలువబడినటువంటి సర్వశక్తిమంతుడు వారికి తోడుగా ఉండి వారిని దీవించడం మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్ర. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక దైవ సేవకుడు ఒకవేళ మిమ్మల్ని శపించాలనుకున్నా, మీ బంధువులు మిమ్మల్ని శపించాలనుకున్నా, మీ విరోధులు మిమ్మల్ని శపించాలనుకున్నా, మీ రక్త సంబంధులు మిమ్మల్ని శపించాలనుకున్నా, మీకు దగ్గరి వాళ్ళు మిమ్మలను శపించాలనుకున్నా, మీ స్నేహితులే మీ ఔన్నత్యాన్ని ఉన్నతమైన స్థితిని చూచి వారవలేక శపించాలి, నాశనం చేయాలి, హతమార్చాలి, కీడు చేయాలి అని ప్రయత్నాలు చేస్తున్నా సరే, దేవుడు మిమ్మల్ని దీవించి మీ మీదకి వస్తున్నటువంటి శాపాలన్నింటినీ దీవెనలుగా మలచాలి, మహిమగల కార్యాలు జరిగించాలి అంటే మనలో ఏమి ఉండకూడదు అనే సంగతులు ఇక్కడ రాయబడ్డాయి. దేవుడు ప్రతి ఒక్కరిని చూచుచూ ఉన్నటువంటి దేవుడు. ఆయన అగ్నిజ్వాల నేత్రాలు కలిగినటువంటి దేవుడు. దేవుని కనుదృష్టి నిష్కళంకమైనది, ఏ చెడుతనాన్ని కూడా చూడలేదు. అంత నిష్కళంకమైన కన్నులు కలిగినటువంటి దేవుడు, అగ్నిజ్వాల నేత్రాలు కలిగినటువంటి దేవుడు, అపరంజి పాదాలు కలిగినటువంటి దేవుడు మనల్ని దీవించేటప్పుడు, మనల్ని చూసినప్పుడు మనలో ఏ దోషము కానీ, వంకరతనం కానీ, మంత్రము కానీ, తంత్రము కానీ, శకునము కానీ, చిల్లంగితనము కానీ, కర్ణ పిచాచి అనుభూతులు కానీ, ముహూర్తాలు చూచే స్వభావాలు కానీ, అన్య సంబంధమైన ఆచారాలు కానీ ఎక్కడ కనబడకుండా ఎవరైతే దేవుని దృష్టిలో నిర్దోషులుగా ఉంటారో, తిన్నని మార్గాలలో నడిపించబడుతూ ఉంటారో, యథార్థంగా జీవిస్తూ ఉంటారో వాళ్ళను ఖచ్చితంగా దేవుడు దీవించి కాపాడునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అందుకని బైబిల్ అంటుంది, దేవుడు మిమ్మల్ని చూసినప్పుడు మీలో ఏ దోషమో ఆయన కనుగొనకూడదు. ఎవరిలో అయినా ఏదైనా దోషాన్ని కనుగొన్నాడు అనుకోండి, అపరాధాన్ని కనుగొన్నాడు అనుకోండి, పాపాన్ని కనుగొన్నాడు అనుకోండి, దేవునికి విరోధమైన దుష్కార్యాన్ని దేవుడు కనుగొన్నాడు అనుకోండి, ఆ పాపాన్ని బట్టి, ఆ దోషాన్ని బట్టి, ఆ మలినాన్ని బట్టి, అపరాధ భావాన్ని బట్టి దేవుని దీవెనలు నీ దగ్గర దాకా వచ్చి అక్కడ ఆగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి దీవెనల సమృద్ధి కుమ్మరించబడుతూ ఉన్నప్పుడు, సేవకుల నోట దేవుడు దీవెన వాక్కులు ఉంచి సంఘాన్ని దీవిస్తూ ఉన్నప్పుడు, సంఘమంతటితో పాటు నీవు నీ కుటుంబం దీవించబడాలి అని అంటే, దేవుని దీవెనల సమృద్ధి మీ మీదకి బలముగా దిగిరావాలంటే మీలో ఏ దోషము దేవుడు కనుగొనకూడదు. చిన్న పొరపాటే కదండి, ఒక చిన్న అబద్ధమే కదండి, చిన్న మోసమే కదండి, చిన్న పగే కదండి, చిన్న చేదైన అనుభవమే కదండి, మోహపు చూపే కదండి, నేను శారీరకంగా ఏ పాపము ఎరగనండి, ఎంతో నిష్టగా ఉంటాను, నీతిగా బ్రతుకుతానండి,
ఎలాంటి మోహపు చూపులు చూసినా దేవుని దృష్టిలో దోషమేనా? వెళ్ళకూడని చోట్లకు వెళ్ళినా దేవుని దృష్టిలో దోషమేనా? చేయకూడని కార్యాలు చేసినా దేవుని దృష్టిలో దోషమేనా అనే ఆలోచనలు అప్పుడప్పుడు నిన్ను తట్టి లేపుతూ ఉంటాయి. నా మాటనండి, ఒక దైవ సేవకుడిలోనైనా, ఒక విశ్వాసిలోనైనా, ఒక ఆత్మ సంబంధంగా నడిపించబడే వ్యక్తిలో ఏ చిన్న దోషం, చిన్న మచ్చ, చిన్న మరక ఏదున్నా సరే అది దేవుని దీవెనల ప్రవాహానికి అడ్డంగా నిలబడే ప్రమాదం ఉంది. అందుకని ఈరోజు మీలో ఏదైనా దోషం ఉంటే, అపరాధం ఉంటే, భయంకరమైనటువంటి దుష్కార్యం ఏదైనా ఉంటే, దేవుడు సహించలేని, దేవుణ్ణి ఆయాసపెట్టి, దేవుణ్ణి దుఃఖపరిచే కార్యాలు నీ బ్రతుకులో, నీ మనసులో, నీ హృదయంలో, నీ జీవిత పయనంలో, నీ కుటుంబంలో, నీ ఇంటిలో ఏదైనా దోషపూరితమైన పరిస్థితులు ఉంటే, దోషమూర్తి మీ కుటుంబంలో నివాసం చేస్తూ ఉంటే, ఆ దోషమూర్తిని మీ ఇంట్లో నుంచి వెళ్ళగొట్టండి, మీ హృదయంలో నుంచి తరిమేయండి, మిమ్మల్ని మీరు దేవునికి అప్పగించుకుని పరిశుద్ధపరచుకోండి. అంత మాత్రమే కాదు, ఇశ్రాయేలునట ఏ వంకరతనాన్ని దేవుడు చూడలేదు. దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, హల్లెలూయా. దేవుని బిడ్డల్లో వంకరతనం ఉండకూడదండి, వంకరతనం ఉండకూడదు. కొందరు వంకర మాటలు మాట్లాడతారు. దైవజనుడు పౌలు అంటాడు, నేను వెళ్ళిన తర్వాత సంఘంలో క్రూరమైన తోడేళ్ళు బయలుదేరుతాయి. వాళ్ళు వంకర మాటలు పలుకుచు మీలో అనేకుల్ని తమ వెంట ఈడ్చుకుని వెళ్ళిపోతారు అని చెప్తాడు. చూడండి, కొంతమంది నోరు తెరిస్తే వంకర మాటలు, ఒక్క మాట తిన్నగా ఉండదు, ఒక్క మాట యథార్థంగా ఉండదు, ఒక్క మాట సరిగా ఉండదు. అన్ని అడ్డగోలు మాటలు, అన్ని వంకర మాటలు, అన్నీ వాళ్ళకి ఇష్టమైనటువంటి రీతిలో మాట్లాడుతూ ఉంటారు. ఆ మాటల్లో సత్యం ఎంత, యథార్థం ఎంత, కల్పించబడిన మాట, ఇది యథార్థమైన మాట, ఇది అవసరమా లేదా కాని మాట అన్న ఆలోచన కూడా చాలామందికి ఉండదు. వంకర మాటలు పలుకుతూ ఉంటారు. కొంతమంది వంకర చూపులు చూస్తూ ఉంటారు. అందుకని సొలొమోను అంటాడు, నీ కన్నులు అటు ఇటు చూడక సరిగాను, నీ కనురెప్పలు నీ ముందర సూటిగా చూడాలి. దేవుని బిడ్డల యొక్క దృష్టి కూడా తిన్నగా ఉండాలి, సరిగా ఉండాలి, కానీ వంకరగా ఉండకూడదు. కొంతమంది మందిరంలోకి వచ్చి కూర్చుంటారు, గుడ్లు రంకుల రత్నం తిప్పినట్టు తిప్పుతూ ఉంటారు, గుడ్లు రంకుల రత్నం తిప్పినట్టే తిప్పుతూ ఉంటారు. అసలు అది ఎట్లా ప్రాక్టీస్ చేస్తారో ఏమో తెలియదు, కానీ గిరా 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 తిరుగుతూ ఉంటాయి. ఫ్యాన్ రెక్కలు తిరిగినట్లుగా లోపల గుడ్లు తిరిగిపోతూ ఉంటాయి, గుడ్లు తిరిగిపోతూ ఉంటాయి. తలకాయ తిరగదు, కానీ గుడ్లు మాత్రం తిరుగుతూ ఉంటాయి. కారణం ఏంటంటే ఇలా సూపు తిన్నగా ఉండదు. బైబిల్లో ఒక అమ్మాయి గురించి రాయబడింది. ఆ అమ్మాయి కంట జబ్బు కళ్ళు అని రాసింది, కానీ ఆ పాత తర్జుమాలో ఏమని రాసిందంటే మెల్లకన్ను అని రాసింది. మెల్లకన్ను వాళ్ళని ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేయండి. వాళ్ళు మనంక చూసినట్టు ఉంటారు, కానీ మనంక కాదు చూసేది. పాపం వాళ్ళు మనంక చూసినట్టు మనకు అనిపిస్తుంది, కానీ వాళ్ళు చూసేది వేరే వైపు చూస్తూ ఉంటారు. వాళ్ళు చూసేది వేరొక వైపుకి చూస్తూ ఉంటారు. మనం భ్రమ చెందుతాం, ఏంటి పాపిష్టిది ఇట్ట చూస్తుంది, ఈ పాపిష్టోడు ఇట్ట చూస్తున్నాడు ఏంటి అనుకుంటాం. తీర గమనిస్తే వాడిది మెల్లకన్ను, ఆ అమ్మాయిది మెల్లకన్ను. అందుకని అలా చూస్తూ ఉంటుంది. ఎవరిని చూసినా మనం చూసినట్టే అనిపిస్తూ ఉంటుంది. ఇలా కొంతమంది దృష్టి చిత్ర విచిత్రంగా ఉంటుంది, తిన్నగా ఉండదు, వంకర టింకరగా రౌండ్గా తిరుగుతూ ఉంటాయి కొన్ని కళ్ళు. నా మాటనండి, దేవుని పిల్లల మాటలు వంకరగా ఉండకూడదు, దేవుని పిల్లల దృష్టి వంకరగా ఉండకూడదు, దేవుని పిల్లల యొక్క మార్గాలు కూడా వంకరగా ఉండకూడదు. కొంతమంది అడ్డగోలు మార్గాలలో, అడ్డదారుల్లో ప్రయాణం చేస్తూ ఉంటారు. కానీ బైబిల్లో రాయబడిన చక్కని మాట, దేవుని దర్శనం పొందిన తర్వాత, దేవుని స్వరాన్ని విన్న తర్వాత, సూర్య తేజస్సు కంటే అతి ప్రకాశమానమైనటువంటి వెలుగును చూచిన తర్వాత
దైవజనుడైనటువంటి పౌలు ఎక్కడికి వెళ్ళాడని రాసిందంటే బైబిల్లో దేవుడే స్వయంగా సాక్ష్యం చెప్తున్నాడు. అతడు తిన్ననిదనబడిన వీధిలో ఉన్నాడు. దేవునికి స్తోత్ర. ఏ వీధిలో ఉన్నాడు? నోద్దరి చెప్పాలందరి గట్టిగా. ఎక్కడున్నాడు? అప్పటి వరకు అడ్డగోలుగా ప్రవర్తించిన వ్యక్తి, అడ్డదారుల్లో ప్రయాణం చేసిన వ్యక్తి, అధికారుల దగ్గర అధికార పత్రాలు తీసుకుని పరిశుద్ధులకు కీడు చేయటానికి బయలుదేరి వచ్చినటువంటి వ్యక్తి అట దేవుని దర్శనం పొందిన తర్వాత, కన్నులు తెరవబడిన తర్వాత, దేవుని యొక్క ప్రతిబింబాన్ని చూచిన తర్వాత అతడు బ్రతుకు మారిపోయింది, అతని మార్గం మారిపోయింది. అతని మార్గాలన్నీ ఇప్పుడు తిన్నగా మార్చడం గమనిస్తాం మనం. ప్రియులారా, దేవుని పిల్లల మార్గాలు ఇప్పుడు కూడా తిన్నగా ఉండాలి, కానీ వంకర మార్గాల్లో దేవుని పిల్లలు ప్రయాణాలు చేయకూడదు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. అంటే ఇది షార్ట్ కట్ అండి, అందుకని ఇట్లా వచ్చామండి అని చెప్తారు చూడండి. అది షార్ట్ కట్లో మీరు వెళ్ళొచ్చు, తప్పేం లేదు. కానీ నేను చెప్పేది ఏంటంటే, వంకర మార్గాలలో, అడ్డదారుల్లో అడ్డగోలుగా సంపాదించకూడదు. న్యాయంగా సంపాదించుకోండి, న్యాయంగా సమకూర్చుకోండి, న్యాయంగా పోగు చేసుకోండి. కానీ అడ్డగోలుగా, అక్రమముగా, అవినీతి బాటలో లంచాలు పుచ్చుకొని దేవునికి విరోధంగా ప్రవర్తిస్తూ ఏది కూడా చేయకూడదు. మాట తిన్నగా ఉండాలి, చూపు తిన్నగా ఉండాలి, మార్గం తిన్నగా ఉండాలి. కానీ వంకర మాటలు, వంకర మార్గాలు, వంకర చూపులు దేవుని పిల్లలకు తగవు. దేవుడు చూచాడట ఇశ్రాయేలుని. ఇశ్రాయేలులో ఏ వంకరతనాన్ని దేవుడు కనుగొనలేకపోయాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు దీవించడం మొదలుపెట్టాడండి. దేవుడు దీవించడం మొదలుపెట్టాడు. ప్రవక్త అన్నాడు, ఆయన దీవించాడు, నేను దాన్ని మార్చలేను. మీలో వంకరతనం లేకపోతే, దోషం లేకపోతే, మంత్రం లేకపోతే, శకునం లేకపోతే ఖచ్చితంగా మీలో ప్రతి ఒక్కరూ దీవెనకు పాత్రులే. దేవునికి మహిమ కలుగును గాక. కొంతమంది మందిరానికి వస్తూ ఉంటారు, కానీ ఎప్పుడు చూసినా శకునాలు చూడటం, సోది చెప్పించుకోవటం, కర్ణ పిచాచి గల వాళ్ళ దగ్గరికి వెళ్ళటం, పెళ్ళిళ్ళు పేరంటాళ్ళు జరిగేటప్పుడు ముహూర్తాల కోసం పంతుల దగ్గరికి వెళ్ళి పంచాంగాలు చూపించి సుముహూర్తాలు, దుర్ముహూర్తాలు నిర్ణయం చేసుకోవటం, ఇలాంటి అన్య సంబంధమైనటువంటి ఆచారాలు చాలామంది వ్యక్తుల్లో కనబడుతుంది. వీళ్ళు చెప్తారు, మేము సత్క్రైస్తవులమి, మేము ఎన్నో సంవత్సరాలుగా ఓసన్న మందిరానికి వస్తున్నాం అని చెప్తారు. కానీ మంత్రాలు మానరు, తాయిత్తులు కట్టుకోవటం మానరు, కాలుకి నల్ల దారం కట్టడం మానరు, పాదాల్లో కాటుకు రాసుకోవటం మానరు. ఎందుకమ్మా అంటే, నాకు దిష్టి పెట్టేశారు, నేను అందంగా ఉన్నానంట ఈరోజు, అందుకని దిష్టి పెట్టేశారు నాకు. అమ్మో, ఆ అమ్మాయి అంత అందంగా ఉంది, ఆ అబ్బాయి అంత అందంగా ఉన్నాడు అని దిష్టి పెట్టారు, అందుకని నాకు వాంతులు అయిపోతున్నాయి, నాకు నిద్ర పట్టలేదు, నాకు నెమ్మది ఉండట్లేదు, అందుకని ఈ చిన్న కాటుకు పెట్టుకున్నాను అరికాల్లో, ఈ నల్ల తాడు కట్టుకుంటే నాకు దిష్టి తగలదంట, ఈ తాయిత్తు కట్టుకుంటే నాకు దిష్టి తగలదంట, ఈ నిమ్మకాయలు దిష్టి తీస్తే నాకు ఏ దిష్టి ఉండదంట అని కొంతమంది దిష్టి బొమ్మలకు బదులుగా దిష్టి తీపించుకుని ఇలాంటి ఆ దేశదిమ్మర పనులన్నీ చేస్తూ ఉంటారు. మందిరానికి వస్తూనే ఉంటారు, ప్రార్థనలు చేస్తూనే ఉంటారు, ఆరాధనలో శృతి అని గొంతు కోసిన మేకలాగా అరుస్తూనే ఉంటారు. కానీ ఈ మంత్రాలు మానరు, ఈ శకునాలు మానరు, ఎలాంటి అన్య సంబంధమైన ఆచారాలు విడిచిపెట్టరు. దేవుడు మమ్మల్ని దీవించట్లేదండి, దేవుని దీవెనలు మా మీదకి రావట్లేదండి, దేవుడు మా కుటుంబాన్ని దీవించట్లేదండి, ఏం చేసామండి మేము ఆ దేవుడికి, ఎందుకండి మేమంటే ఆ దేవుడికి అంత కోపమో, అందరిని దీవిస్తున్నాడు, అందరికీ మేలు కలిగిందని చెప్తున్నారు, అందరూ క్షేమంగా ఉంటున్నారు, మా కుటుంబంలో సమాధానం ఉండట్లేదు, నెమ్మది ఉండట్లేదు, చేతులతో కష్టపడుతున్నాం కానీ ఆ కష్టార్జితం కలిసి రావట్లేదు, ఆ ఇంట్లో నిలబడట్లేదు, ఏం జరిగిందో తెలియదండి అని చాలామంది ఆవేదన వ్యక్తపరుస్తూ ఉంటారు. నా మాటనండి, మీ బ్రతుకులో, మీ ఇంటిలో ఎలాంటి శకునాలు కానీ, మంత్రాలు కానీ, దోషం కానీ,
వంకరతనంగా లేకపోతే ఖచ్చితంగా దేవుడు నీకు తోడుగా ఉంటాడు, నీ కుటుంబానికి తోడుగా ఉంటాడు. నిన్ను, నీ పిల్లల్ని, నిన్ను, నీ కుటుంబాన్ని, నిన్ను, నీ కలిగిన సమస్తాన్ని నిండుగా దీవించునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మొదట గుర్తుపెట్టుకోండి, దేవుడు మనల్ని దీవించాలి అని అంటే మనలో దోషము కానీ, వంకరతనం కానీ, అన్య సంబంధమైన ఏ ఆచారాలు ఉండకూడదు. ఆచారాలు ఉండకూడదు. రెండో మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. తలపైకి చూడండి. కాలేబు అనే ఒక భక్తిపరుడు ఉన్నాడు. నిండు మనసుతో దేవుణ్ణి అనుసరించినవాడు, పరిపూర్ణ విశ్వాసంతో ప్రయాణాన్ని కొనసాగించి వాగ్దత్త దేశాన్ని కళ్ళారా చూచి ద్రాక్ష గెలను, దానిమ్మ పండ్లను, కొన్ని శ్రేష్ఠ వృక్ష ఫలాలను తీసుకుని వచ్చి సమాజంలో ఉన్న కలవరాలను, ఆందోళనకరమైన పరిస్థితులను అణిచివేసి నిమ్మళమైన వాతావరణాన్ని కలుగు చేసిన దానికి కారకుడైనటువంటి వ్యక్తి ఈ యొక్క కాలేబు. ఇతడు చేసినటువంటి ఘనకార్యాలను బట్టి, ఇతని విశ్వాసాన్ని బట్టి, నిండు మనసుతో దేవుణ్ణి అనుసరించిన రీతిని బట్టి యెహోషువ కాలేబును దీవించి అతనికి హెబ్రోన్ని స్వాస్థ్యంగా అప్పగించాడు. యెహోషువ అనే మాటకు అర్థం ఏంటంటే రక్షకుడు అని అర్థం. యెహోషువ అనే మాటకు రక్షకుడు అని అర్థం. ఈ యెహోషువ కాలేబుని దీవించాడు. దీవించి అతగాడికి స్వాస్థ్యంగా హెబ్రోనుని అప్పగించాడు. మీకు గత వారం చెప్పాను, హెబ్రోను అనగా దేవుని సహవాసం. అందరి నోటి చెప్పండి ఒకసారి గట్టిగా. అతనికి ఒక కుమార్తె ఉందండి కాలేబుకి. ఆ అమ్మాయి పేరు అక్సా. నోటి చెప్తారా గట్టిగా ఒకసారి? అక్సా. అక్సా అనే మాటకు అర్థం ఏంటంటే కడియము అని అర్థం. అక్సా అనే మాటకు అర్థం కడియము అని అర్థం. చాలా భక్తి భావాలతో చిన్ననాటి నుంచి పెంచాడు. దేవుని కృపలో, దేవుని భక్తిలో, విశ్వాసములో, ప్రార్థనలో, కృపలో ఎదిగినటువంటి బిడ్డ. యుక్త వయసుకు వచ్చిన తర్వాత ఒక జయశాలితో, ఒక న్యాయాధిపతితో అంగరంగ వైభవంగా ఆ అమ్మాయి వివాహ వేడుక జరిగింది. ఒక స్వయంవరం ప్రకటించాడు కాలేబు. ఆ స్వయంవరంలో కాలేబు కుమార్తెను అతడు దక్కించుకుని తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు ఈ కాలేబు తన కుమార్తెకు దక్షిణ భూమిని స్వాస్థ్యముగా ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏ భూమి ఇచ్చాడు? నోరు చెప్పాలి గట్టిగా అందరూ. ఏ భూమి? దక్షిణ భూమి. అంటే గత వారం చెప్పాను నేను మీకు. దక్షిణాన ఏముంది అని అంటే హెబ్రోను. దక్షిణాన ఏముందండి? హెబ్రోను. ఈ హెబ్రోను అనే దక్షిణ భూమి ఏమిటి అని అంటే అదొక కొండ ప్రదేశం, అదొక మెరక ప్రాంతం, మెట్ట ప్రదేశం. ఆ స్వాస్థ్యాన్ని ఆమెకి ఇచ్చి భర్తతో పాటు సాగనంపాడు. కొన్ని రోజుల పాటు ఆ మెట్టినింట్లో ఎంతో సంతోషంగా, సమాధానంగా భర్త యొక్క ప్రేమానురాగాలను అనుభవిస్తూ ఆశీర్వాదకరంగా జీవించినటువంటి అక్సాకి తండ్రిని చూడాలి, తండ్రితో గడపాలి, తండ్రి ఇంటిలో అడుగు పెట్టాలి, తండ్రి దీవెన పొందాలి అనే ఆలోచన కలిగి భర్తని ఒప్పింపజేసి నెమ్మదిగా వాహనం ఎక్కి ఆ యొక్క తండ్రి ఇంటికి వచ్చింది. వస్తే ఆ కుమార్తెను చూచి కాలేబు సంతోషంతో కుమార్తెను అల్లుణ్ణి ఎదుర్కోవటానికి వెళ్ళి వాళ్ళ క్షేమ సమాచారం తెలుసుకున్నాడు. ఆ తర్వాత ఆ అమ్మాయి వాళ్ళ నాన్న చూసి ఓ చక్కని మాట అడిగిందండి. ఆ మాటలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి వివరాలు నేను మీతో పంచుకుంటాను. అందరు జాగ్రత్తగా మాటలు గమనించాలని ప్రేమతో తెలియపరుస్తున్నాను. యెహోషువ గ్రంథం 15వ అధ్యాయం 19వ వాక్యం అండి. అందుకు ఆమె, నాకు దీవెన దయచేయుము, నీవు నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు గనుక
నీటి మడుగులను నాకు దయచేయుము అనగా అతడు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చెను. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి సంతోషంగా, గట్టిగా గట్టిగా చెప్పాలి. ఇక్కడ చూడండి, కుమార్తె కాలేబు దగ్గరికి వచ్చి తండ్రిని చూసి తండ్రి ఇంటిలో అడుగుపెట్టి తండ్రి పాదాల చెంత నిలవబడి ఒక చక్కని కోరిక కోరుకుంది. ఏంటి ఆ కోరిక అంటే, తండ్రి నాకు దీవెన దయచేయుము. కీర్తిశేషులు పరిశుద్ధులు మాసిలమణి గారు ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉండేవాడు. ఏమనంటే, ఆశ లేని వాడిని దేవుడు కూడా ఆశీర్వదించడు. మనం దీవించబడాలి అని అంటే మనకు ఒక ఆశ ఉండాలి. ఆశ కలిగినటువంటి వ్యక్తి ఏం చేస్తారంటే దేవుణ్ణి అడగటం మొదలు పెడతారు. ఇక్కడ కాలేబు కుమార్తె కాలేబును అడుగుతుంది, తండ్రి నాకు దీవెన దయచేయి. ఏం దీవెన దయచేయాలో కూడా స్పష్టంగా చెప్తుంది తండ్రికి. ఏమనంటే, నీవు నాకు స్వాస్థ్యంగా మెరక మడుగుల్ని, దక్షిణ భూమిని స్వాస్థ్యంగా ఇచ్చావు. అయితే ఇప్పుడు నాకు నీటి మడుగులు కూడా దయచెయ్యి. పల్లపు భూములను కూడా, పల్లపు స్థలాలను కూడా నాకు అనుగ్రహించమని తండ్రిని అడిగినప్పుడు తండ్రి మెరక మడుగులను పల్లపు భూములను కూడా ఆమెకు అనుగ్రహించి ఉండెను. దేవునికి స్తోత్ర. గట్టిగా చెప్పండి హల్లెలూయా. సహవాసంలో ఉన్న మీరంతా దక్షిణ భూమిని స్వాస్థ్యంగా పొంది ఈ సహవాసంలో అడుగుపెట్టినటువంటి మీరంతా దేవుని సహవాసంలో, పరిశుద్ధుల సహవాసంలో, అపోస్తుల సహవాసంలో, ప్రార్థన సహవాసంలో, రొట్టె విరిచే సహవాసంలో అడుగుపెట్టినటువంటి మీరంతా కూడా తప్పనిసరిగా అడిగి పొందుకోవలసిన శ్రేష్టమైనటువంటి దీవెన, ఆత్మ సంబంధమైన మరొక దీవెన ఏంటంటే, నీటి మడుగులను పల్లపు స్థలములను కూడా దయచేయమని దేవుణ్ణి అడగాలి. దేవుని స్తోత్ర. ఏమిటి ఆ నీటి మడుగులు, ఆ పల్లపు ప్రదేశం అని అంటే, తలపైకెత్తి జాగ్రత్తగా చెప్పే మాటలు వినండి. యేసుక్రీస్తు చెప్పాడు ఒకరోజు, మీలో తండ్రులైనటువంటి మీలో ఎవరైనా కుమారుడు మీ దగ్గరికి వచ్చి, నాన్నగారు నాకు రొట్టె కావాలి అని అంటే, మీ కుమారుడికి రొట్టెకు బదులుగా ఒక రాయి ఇచ్చి, ఇది తిన్నానా పర్లేదు ఈరోజుకి అడ్జస్ట్ అవ్వు అని అంటాడా? నాకు చేప కావాలి అని అంటే పామును బట్టి ఇదే తినరా అని అంటాడా? గుడ్డు కావాలి అని అంటే తేలును పట్టి ఇది తినరా అని అంటాడా? శరీర సంబంధులైనటువంటి తండ్రులే తమ పిల్లలు వేటిని అడిగితే వాటిని, శ్రేష్టమైనటువంటి వాటిని ఇవ్వటానికి ఇష్టపడుతున్నారు కదా. మీ పరలోకపు తండ్రి తన్ను అడుగు వారికి ఎంతో నిశ్చయముగా పరిశుద్ధాత్మను అనుగ్రహించును. దేవుని స్తోత్ర. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మీరు దేవుని సన్నిధికి వచ్చినటువంటి మీరు, ఈ సహవాసంలో నిల్చున్నటువంటి మీరు ఇంతవరకు పరిశుద్ధాత్మ పొందకపోతే, పరిశుద్ధాత్మ నింపుదల కలగకపోతే, పరిశుద్ధాత్మతో తడపబడకపోతే, పరిశుద్ధాత్మ వర్షం మీ మీద సమృద్ధిగా కుమ్మరించబడకపోతే, మీ జీవితం ఎప్పుడు కూడా ఎండిన నేలలాగా, నిర్జీవమైనటువంటి స్థలంలాగా, బీడు భూమిలాగే ఉంటుంది. కానీ అది సేద్యం చేయబడటానికి కానీ, ఫలభరితంగా మార్చబడటానికి కానీ, ప్రయోజనకరంగా ఉండటానికి కానీ పనికిరాని జీవితాలుగా ఉంటాయి. చివరికి విసర్జించబడి దేవుని శాపానికి గురయ్యే ప్రమాదం ఉంది. నేను రక్షించబడ్డాను, సహవాసానికి క్రమం తప్పకుండా వెళ్ళానంటే కుదరదు. ఈ సహవాసాలకు వచ్చిన మీరు దేవుని సన్నిధిలో అడగాల్సింది ఏంటంటే, నీటి మడుగులు దయచేయండి, నన్ను దీవించండి, నాకు దీవెన దయచేయి. నాకు దక్షిణ భూమి ఇచ్చావు, ఒక మంచి సహవాసం ఇచ్చావు, ఒక ఆత్మ సంబంధమైన సహవాసంలోకి నన్ను నడిపించావు. ఓసన్న పరిశుద్ధుల సహవాసంలో అడుగుపెట్టే భాగ్యాన్ని
ప్రసాదించావు. ఈ సహవాసంలో నేను పరిశుద్ధాత్మతో నింపబడాలి, అట్టి గొప్ప దీవెన నాకు దయచేయమని అడిగితే ఖచ్చితంగా దేవుడు ఒక్కొక్కరిని పరిశుద్ధాత్మతో నింపుతాడు. శ్రేష్టమైన దీవెన మీకు అనుగ్రహించబడునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇక్కడ చూడండి, మీకు చక్కని సంగతి చెప్తాను. ఆ అమ్మాయి ఏమడిగిందంటే నీటి మడుగులు అడిగిందండి. నోరితే చెప్పండి ఒకసారి గట్టిగా ఏమడిగింది. కానీ వాళ్ళ నాన్నగారు ఏమిచ్చాడని రాస్తుందంటే బైబిల్లో మెర్రక మడుగులను, చెప్పాలి నోరు తెరిసి, మెర్రక మడుగులను పల్లపు మడుగులను ఆమెకు దీవెనగా దయచేశాడు. పల్లపు స్థలములలో ఉన్నటువంటి దీవెనలు ఏమిటి అనే విషయాలు మీకు చక్కని మాట ఒకటి చూపిస్తాను. బైబిల్లో చదువుకుందాం, గమనించండి. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 4వ అధ్యాయం 39-40 వాక్యాలు చదువుకుందామండి. వీరు తమ మందల కొరకు మేత వెతుకుటకై పల్లపు స్థలమునకు పోయి మంచి బలకరమైన మేతను, నెమ్మదియు సుఖమును గల విశాల దేశమును కనుగొనిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. జాగ్రత్తగా వినండి, తల్లపైకెత్తి. ఆ పల్లపు స్థలములో ఉన్నటువంటి శ్రేష్టమైన 3 దీవెనలు అక్కడ రాయబడ్డాయి. ఏంటా దీవెనలు అంటే బలకరమైనటువంటి మేత, నెమ్మది, తర్వాత సుఖము గల దేశము, విశాలమైనటువంటి దేశం, ఇరుకు లేకుండా, ఇబ్బందులు లేకుండా సువిశాలమైనటువంటి సుందర దేశాన్ని, నెమ్మది కలిగినటువంటి దేశాన్ని, నలుదిక్కుల సమాధానంగా ఉండే దేశాన్ని, ఎటువంటి కలవరం, భయం, ఆందోళన లేనటువంటి ప్రదేశాన్ని, బలవర్ధకమైనటువంటి ఆహారం కలిగినటువంటి ప్రదేశాన్ని వాళ్ళు కనుగొన్నారని బైబిల్ గ్రంథంలో రాయబడింది. చూడండి ప్రియులారా, మీ జీవితంలో గనక మీరు దీవెన దయచేయి, పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపండి, నీటి మడుగులను నాకు దీవెనగా అనుగ్రహించండి అని మీరు కోరుకుంటే, ఏ వ్యక్తి పరిశుద్ధాత్మతో నింపబడతాడో ఆ వ్యక్తి జీవితంలో కలిగే శ్రేష్టమైనటువంటి ప్రయోజనాలు ఏంటంటే, ఒకటి, బలకరమైనటువంటి ఆహారంతో ఆ వ్యక్తి పోషించబడతాడు, నెమ్మదిగా జీవితాన్ని గడపగలుగుతాడు, నెమ్మదితో పండుకుని నిద్రపోతాడు, ఒంటరిగా ఉన్న సురక్షితంగా నివసిస్తాడు. అంత మాత్రమే కాదండి, సుఖముగా, నెమ్మదిగా, ఆదరణ పొంది ఆనందంగా జీవించే ఆహ్లాదకరమైన జీవితాన్ని దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్ర. ఇంతవరకు మీ జీవితంలో విశ్రాంతి లేక, నెమ్మది లేక, సుఖం లేక, ఎంతకాలం ఈ శ్రమలు, ఎంతకాలం ఈ కష్టాలు, ఎంతకాలం ఈ ఇబ్బందులు, ఎంతకాలం ఈ పోరాటాలు, ఎంతకాలం ఈ బలం లేని, సారము లేని ఆహారం తీసుకునేది, నేను బలమైన, పుష్టికరమైన, పౌష్టిక ఆహారం తీసుకోవటానికి కూడా నేను సరిపోనా, నా పిల్లలకి మంచి ఆహారం పెట్టలేకపోతున్నాను, కుటుంబంతో కలిసి నెమ్మదిగా జీవించలేకపోతున్నాను, సుఖం అనేదే నాకు లేదు, శ్రమ, వేదన, నిందే కలుగుతుంది, కానీ నా జీవితంలో సుఖం లేదు, విశ్రాంతి లేదు, నెమ్మది లేదు, శ్రమయే నాకు సంభవిస్తుందని చెప్పేవాళ్ళు చాలామంది. అయితే ఈరోజు గుర్తుపెట్టుకోండి, మీరు అడగవలసిన దీవెన అడిగితే, పొందవలసిన పరిశుద్ధాత్మ శక్తి పొందితే, నువ్వు పల్లపు స్థలాన్ని స్వాస్థ్యంగా పొంది ఆ స్థలంలో నిలవదగితే, ఆ స్థలంలో ఉన్నటువంటి ఈ ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదాలన్నీ మీరు వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా అనుభవించి ఆనందించేటట్లుగా, కుటుంబం అంతా పుష్టికరమైన పౌష్టిక ఆహారం భుజించి బలకరమైనటువంటి మేతతో పోషించబడేటట్లుగా, నెమ్మదిగా, సుఖముగా బ్రతుకున్నట్లు దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి కాపాడునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అక్స అడుగుతుంది తండ్రి దగ్గరికి వచ్చి, తండ్రి నాకు దీవెన, నోతే చెప్పాలి, నాకు దీవెన దయచేయి. దేవుని సన్నిధిలో చాలామంది అడిగారండి తండ్రిని,
కానీ ఒక్క దీవెన కూడా లేదని చెప్పి చేతులు తీసినటువంటి వాళ్ళు బైబిల్లో మనకి కనబడతారు. కానీ మన పరలోకపు తండ్రి అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికంగా దయచేయగలిగిన శక్తిమంతుడు, సమర్థుడు, శ్రీమంతుడు, సర్వకృపానిధియగు దేవుడు తప్పకుండా మీకు అవసరమైనది ఏదో, ఏ సమయంలో ఏది అవసరమో వాటన్నిటిని ధారాళంగా అనుగ్రహించి మిమ్మల్ని సుఖంగా, నెమ్మదిగా, ప్రశాంతంగా నడిపించునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మూడో మాట చెప్తాను. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 9వ వాక్యం చదువుకుందామండి. దయాదృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికి ఇచ్చును, అట్టివాడు దీవెన నొందునుగాక. అందరు చేతులు ఎత్తి గట్టి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. తలల పైకెత్తి నేను చెప్పే మాటలు జాగ్రత్తగానండి. సొలొమోను చెప్పే ప్రతి మాట ప్రతి వ్యక్తిని ఆలోచించేటట్లుగా, ఆలోచనలో పడవేసే విధంగా ఉంటాయి. ఏ వ్యక్తి ఆ మాటలు విన్న తర్వాత, ఆ మాటలు చదివిన తర్వాత ఆలోచించకుండా ఉండలేడు. అంతటి జ్ఞాని, మేధావి, మాటకారి. ఆ సొలొమోను చెప్పిన సామెత ఎంత చిత్రంగా రాయబడిందో చూడండి. దయాదృష్టి కలిగినటువంటి వ్యక్తి దీవెన నొందుతాడు. దయాదృష్టి కలిగినటువంటి వ్యక్తి దీవెన నొందుతాడు. ఒక వ్యక్తిలో దయాదృష్టి ఉందనుకోండి, కనికరం కలిగినటువంటి కనుదృష్టి ఉందనుకోండి, ఆ వ్యక్తి ఏం చేస్తాడు అని రాసిందంటే బైబిల్లో, తనకున్నటువంటి ఆహారంలో కొంత దరిద్రునికి ఇస్తాడు, పేదవాడికి ఇస్తాడు, అనాథలకు ఇస్తాడు, అభాగ్యులకు ఇస్తాడు, ఆకలితో అల్లాడిపోతున్న వ్యక్తులకి కొంత సహాయం చేస్తాడు అని బైబిల్ గ్రంథం చెప్తుంది. తలల పైకి చూడండి, నేను చెప్పే మాటలు జాగ్రత్తగానండి. ఒక వ్యక్తి దయాదృష్టి కలిగినటువంటి వ్యక్తి, ఒక వ్యక్తి దయార్థ హృదయుడు, ఒక వ్యక్తి మాటలు దయగల మాటలు, ఒక వ్యక్తి జీవితం ఎంతో దయగలిగినటువంటి జీవితం. అతడు పేరు దయ, ఆ పేరుకు తగినట్లుగానే ఎంతోమందికి దయ చూపుతాడు, కనికరం చూపుతాడు, కఠినముగా ఉండడు, వికటముగా ప్రవర్తించడు. అదే మనిషినండి అంతటి దయా దాక్షిణ్యాలు, కరుణా కటాక్షాలు ఎలా చూపగలుగుతాడు అని చాలామంది ఆశ్చర్యపోతూ ఉంటారు. దేవుణ్ణి నమ్ముకున్నటువంటి బిడ్డల గురించి బైబిల్ చెప్తుంది. దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలట దయగలిగి నడుచుకోవాలట. దేవునికి మహిమ కలుగును గాక. ఒక్కరి ఎడల ఒకరు దయగలిగి ఉండాలి, కరుణా హృదయం కలిగి నడుచుకోవాలని బైబిల్ గ్రంథం చెప్తుంది. నీ జీవితంలో ఎప్పుడైనా దయాదృష్టితో కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళని చూసినప్పుడు, వస్త్రహీనుడు నీ కంట పడినప్పుడు, భోజనం లేక ఆకలితో బాధపడుతూ అవస్థలు అనుభవిస్తూ నీళ్లు త్రాగి జీవితాన్ని వెళ్ళబుచ్చుచున్నటువంటి వ్యక్తులు కనబడినప్పుడు, నీకు కలిగిన ఆహారంలో కొంత అతనికి పెట్టాలి. అతడి కులమేది, అతడు జాతేది, అతడి వంశం ఏది, అతడు శుభ్రంగా ఉన్నాడా లేదా, అతడు తలస్నానం చేశాడా లేదా, అతడు విలువైన వస్త్రాలు ధరించాడా లేదా, అతడు మన కులస్తుడా కాదా, అతడిది మన ప్రాంతమా కాదా అనేది మనం చూడకూడదండి. బైబిల్ అంటుంది, నీవు దయాదృష్టి కలిగిన వ్యక్తివైతే, దయగలిగిన హృదయం నీకు ఉన్నట్లయితే, దయగల మాటలు పలికే వ్యక్తివైతే తప్పకుండా నువ్వు ఆహారం భుజించేటప్పుడు, ఆహారం లేక, భోజనం లేక, వస్త్రం లేక దిగంబరులుగా ఉన్నటువంటి వ్యక్తులు నీకు తారసపడితే ఇమీడియట్లీగా ఉన్న పోటుని లేచి నీ ఆహారంలో కొంత దరిద్రుడికి ఇవ్వాలి. నీకున్న వస్త్రాల్లో కొన్ని వస్త్రాలు ఆ నిరుపేదలకు, దిగంబరులకు ఇవ్వాలి. అలాంటి క్రియ నువ్వు చేసినప్పుడు తప్పకుండా
నీవు దీవెన నొందుదువుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. కొంతమంది అంటారు, ఏమండి నా పేరు దయ్యమ్మండి, నేను ఎంత దయగా ఉంటానంటే అంత దయగా ఉంటా. దైవ సేవకులు ఏమని ప్రార్థన చేసి పెట్టారో తెలియదు కానీ నా పేరు దయ్యమ్మండి అని అంటారు. దయ్యమ్మని పేరుంది కానీ దెయ్యంలాగా ప్రవర్తిస్తుంది ఈ మనిషి. అసలు దయ, జాలి, కనికరం, కటాక్షం ఒక్క విషయంలో కూడా కనపరచదు. నా మాటనండి, దేవుణ్ణి నమ్ముకున్నటువంటి బిడ్డలు దయగా ఉండాలి, దయా దృష్టి ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ప్రియులారా, దయా దృష్టి ఉందండి, దయగా మాట్లాడతానండి అని అంటారు కొంతమంది, కానీ సహాయం మాత్రం చేయరు. అందుకే యాకోబు పత్రికలో ఈ సంగతులు చాలా చక్కగా వివరించాడు. దేవుని పిల్లలందరూ ఆ మాటలు గమనించండి దయచేసి. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 15-16 వాక్యాలు. సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనం లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానంగా వెళ్ళు, చలి కాచుకో, తృప్తి పొందండి అని చెప్పిన ఎడల ఏమైనా ప్రయోజనం ఉందా? తలపైకి చూడండి ఒకసారి. మీ సహోదరులలో, మీ సహోదరులలో, మీ బంధువర్గంలో, మీ రక్త సంబంధులలో, మీ ఇరుగు పొరుగు వారిలో, మీ ప్రాంత నివాసులలో ఎవరైనా ఒకళ్ళు దిగంబరులై ఆ నాటికి ఆ పూటకి భోజనం లేక ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు నీవు వారికి ఎదురుగా వెళ్ళినప్పుడు వాళ్ళని చూసి ఏమంటున్నావు అంటే, సమాధానంగా వెళ్ళే, చలి కాసుకోలే, తృప్తిగా ఉండు అని చెప్తే సరిపోద్దా? ఏమైనా ప్రయోజనం ఉందా? నీ గాలి మాటల ద్వారా, ఒట్టి మాటల ద్వారా విశ్వాసంతో మాట్లాడుతున్నావు, మంచిదే. తృప్తిగా ఉండయ్యా, చలిగాసుకయ్యా, సమాధానంగా వెళ్ళయ్యా అని మాట్లాడుతున్నావు. నువ్వు సహాయం చేయవే, నువ్వు క్రియ చేయవు ఎందుకని అని ఇక్కడ యాకోబు ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్నో సందర్భాలలో భక్తులు కదండి, ప్రార్థనా పరులు కదండి, వాక్యం ద్వారా బుర్రంతా నిండిపోయింది కదా, అందుకని ఎట్లా మాట్లాడాలో అంత ప్రాక్టీస్గా మాట్లాడటం మొదలు పెడతారు. ఎవరికి చిన్న సహాయం కూడా చేయరు, అట్లా చేతులు కూడా ఎదిలిచ్చరు, పిల్లికి కూడా భిక్షం పెట్టరు. అలాంటి అష్టదరిద్రులు ఏమైనా లేకుండా ఉందంటే 7 తరాలు తిన్నా, 10 తరాలు తిన్నా కానీ తరగనంత ఆస్తి ఉంది, ధనం ఉంది, ధాన్యం ఉంది, కొంప ఉంది, బట్టలున్నాయి, నెలకొక జత, 3 నెలలకి ఒక 3 డ్రెస్సులు కొంటానే ఉంటారు. అవి కొంచెం పాతబడిపోయిన తర్వాత ఎక్కడైనా పేదవాళ్ళకి, ఎక్కడైనా దిక్కులేనటువంటి వాళ్ళకి, దిగంబరులకి, భిక్షాటన చేసే వాళ్ళకి ఇస్తే ఏం పోయే? దేవుడు నిన్ను దీవించాడు కదా, నీకు కావాల్సినవన్నీ ధారాళంగా అనుగ్రహిస్తున్నాడు కదా. నోరు తెరిస్తేనేమో సమాధానంగా ఉండండి, చలి కాసుకోండి, తృప్తిగా ఉండండి. ఎక్కడ తృప్తిరా? నాకు భోజనం లేదురా, నాకు వస్త్రాలు లేవురా అంటే తృప్తిగా ఉండు, చలి కాసుకో, బట్టలు లేకపోయినా పర్లేదు, చలి కాసుకో, కొంచెం వెచ్చగా ఉంటుంది, సమాధానంగా వెళ్ళు అని ఒట్టి మాటలు, గాలి కబుర్లు చెప్తే సరిపోద్దా? దేవుని నమ్ముకున్న బిడ్డలో కదా, నీకు అసలు దయ ఉందా? కనికరం ఉందా? కటాక్షం ఉందా? వాడు నీ సహోదరుడు, ఆమె నీ సహోదరి, నీ రక్త సంబంధి, నీ బంధువు. ఎన్నో ఇబ్బందుల్లో నలిగిపోతున్నారు, ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నారు, ఎంతో దుఃఖాన్ని దిగమింగుతున్నారు. అలాంటి స్థితిలో ఉన్నవారికి దేవుని పిల్లలు కలిగిన దాంట్లో కొంత సహాయం చేస్తేనంటండి, విశ్వాసంతో మనం క్రియ చేస్తేనంట దేవుని దీవెనలు మన మీదకి దిగి వస్తాయి. దేవునికి స్తోత్ర. ఓ దీవించు, 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 దయగల హృదయుడవు, నీ స్వాస్థ్యమును ఎన్నడూ ఎడబాయవని దేవుణ్ణి ఆరాధించడం కాదు, కానీ మనం కూడా దయగలిగి మనకు కలిగిన దాంట్లో కొంత దరిద్రులకు ఇవ్వటానికి మనం ఇష్టపడాలి. దేవునికి మహిమ కలుగును గాక. మీకు ఒక విచిత్రమైన సంగతి చెప్తాను, జాగ్రత్తగానండి.
మీలో చాలామంది తెలిసినటువంటి సమాచారం. ధనవంతుడు, దరిద్రుడైన లాజరు చరిత్ర. ఇది కట్టుకథ కాదు, కల్పించబడిన కథ అంతకన్నా కాదు. మోషే కాలంలో, ధర్మశాస్త్ర కాలంలో జరిగిన యథార్థమైన సంఘటనను యేసు ప్రభువారు ప్రస్తావించారు. ఈ సందర్భంలో మీకు ఒక విచిత్రమైన మాట చెప్తాను చూడండి. ధనవంతుడు ఊదా రంగు వస్త్రాలు ధరించేవాడు. ఊదా రంగు వస్త్రాలు ఆ కాలంలో జమీందారులు, గొప్పవాళ్ళు, రాజవంశస్థులు మాత్రమే ధరించేవాళ్ళు. చాలా ఖరీదైనటువంటి వస్త్రాలు ఊదా రంగు వస్త్రాలు. ఊదా రంగు వస్త్రాలు ధరించి ఊపిరాడలేనంత తిండి తిని ఊరంతా ఊరేగుతూ జీవించిన వ్యక్తి, ఇష్టము వచ్చినట్లుగా సుఖాలు అనుభవించినటువంటి వ్యక్తి. ఏ డ్రెస్సు కావాలంటే ఆ డ్రెస్సు, ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళేవాడు. ఏ సుఖాన్ని అనుభవించాలంటే ఆ సుఖాన్ని క్షణాల్లో అనుభవిస్తూ ఉండేవాడు. చిత్రం చెప్తాను జాగ్రత్తగానండి. ఈ ఇంటి ఎదురుగా ఒక దరిద్రుడు ఉన్నాడు. అతడికి ఇల్లు లేదు, తర్వాత ఆహారం లేదు, ఆరోగ్యం కూడా సరిగా లేదు. ఒళ్ళంతా కురుపులు, సీము రక్తం కారుతూ ఉంటే కుక్కలు వచ్చి ఆ సీము రక్తం అంతా నాకుతూ ఉండేవి. చాలా ఇబ్బందిని ఎదుర్కొంటా ఉండేవాడు. ఈ దరిద్రుడు ఆ ధనవంతుడు భోజనపు బల్ల మీద నుంచి పడి రొట్టె ముక్కలన్నీ పోగు చేసుకుని తన కడుపు నింపుకుంటా జీవించేవాడు. జాగ్రత్తగా నన్ను పిల్లరా, ఏ రోజైనా ఒక్క రోజు కూడా అరే రొట్టె ముక్కలు కింద పడిన రొట్టె ముక్కల కోసం పాపం వాడు కాచుకొని ఉన్నాడు, వాడు ఎదురు చూస్తూ ఉన్నాడు, వాడి వాటా వాడికి నా ఆహారంలో కొంత ముందుగానే పంపించేస్తే ఈ బాధలు ఉండవు కదా. ఈ జబ్బోడు, ఈ గజ్జోడు నా భోజన బల దగ్గర కూర్చొని ఆ రొట్టె ముక్కలు పడేదాకా ఎదురు చూచి కనిపెట్టి ఆ ముక్కలు ఏరుకొని తింటున్నాడు. ఇదంతా ఎందుకు, పోని తృప్తిగా ఎంత తింటాడాడు జబ్బోడు, ఓ ముద్ద అడుగు పడేద్దాం అని ఏ రోజు కూడా ఒక ముద్ద అన్నం పెట్టినట్టు కానీ, కొన్ని రొట్టెలు ఇచ్చినట్లు కానీ, వాడికి వైద్యం చేయించినట్లు కానీ, వాడికి వస్త్రదానం చేసినట్టు కానీ, వాడికి ఇల్లు వాకిళ్ళు ఏదైనా ఏర్పాటు చేసినట్లు కానీ బైబిల్లో లేనే లేదండి. బైబిల్ అంటుంది మేలైనది చెయ్యనిరిగియో అలాగు చెయ్యని వానికి పాపము తగులును. పాపము చూడండి, దేవుని పిల్లలైనటువంటి మనకి మేలైంది ఏదో, మంచి ఏదో, యథార్థమైంది ఏదో మనకి తెలియపరచబడుతుంది. మనం దేవుణ్ణి నమ్ముకున్నాం కాబట్టి మనం ఎప్పుడు కూడా దరిద్రుల ఎడల మనం ఏం కలిగి ఉండాలంటే దయాదృష్టి కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఏం కలిగి ఉండాలండి? నోటితో చెప్పాలి గట్టిగా. ఏం కలిగి ఉండాలి? దయా దృష్టి కలిగి ఉండాలి. చూడండి, ఓ రోజు ధనవంతుడు చనిపోయాడు, కొద్ది కాలానికి దరిద్రుడు కూడా చనిపోయాడు. ఆ తర్వాత న్యాయ తీర్పులో ఈ విధంగా వినబడుతుందన్నమాట. ధనవంతుడా, భూలోకంలో ఉన్నప్పుడు నీకిష్టం వచ్చినట్లుగా సుఖాలు అనుభవించావు. ఆ దరిద్రుడైతే ఎన్నో కష్టాలు అనుభవించాడు, యాతనలు అనుభవించాడు. ఇప్పుడు ఇక్కడ అతడు నెమ్మది పొందుతున్నాడు, నీవేమో అక్కడ వేదన నొందుచూ ఉన్నావు అని బైబిల్ గ్రంథం చెప్తుంది. జాగ్రత్తగా వినండి. ఈ సందర్భంలో ఇక్కడ ధనవంతుడు ఎవరు, ఈ దరిద్రుడు ఎవరు అనే విషయాలు మీకు వివరంగా చెప్తాం. చూడండి, ధనవంతుడు అబ్రహామును చూచి ఒక మాట మాట్లాడుతున్నాడు. ఆ అగ్నిజ్వాలలో యాతన పెట్టబడుతూ ఏమని అనంటే, నా తండ్రివైన అబ్రహామా అని అంటున్నాడు. ఏమన్నాడండి? నోరు తెరిచి చెప్పాలి అందరు గట్టిగా, నా తండ్రివైన. ఇప్పుడు చూడండి, అబ్రహాము ఎవరు అని అంటే బైబిల్ అంటుంది విశ్వాసులకు తండ్రి. విశ్వాసులకు తండ్రి అంటే ఈ ధనవంతుడు ఎవరు అని అంటే ఒక విశ్వాసి, దేవుణ్ణి ఎరిగిన వాడే, దేవుని పేరు పెట్టబడిన వాడే, దేవుని గురించి తెలిసిన వాడే, ధర్మశాస్త్ర విధులు, కట్టడలు, ఆజ్ఞలు అన్ని క్షుణ్ణంగా ఎరిగినటువంటి వ్యక్తే. కానీ
ఏ రోజు ఆ ధర్మశాస్త్రాన్ని అనుసరించి దరిద్రులకు కొంత సహాయం చేద్దాం, పేదల ఎడల కొంచెం దయా దృష్టితో ప్రవర్తిద్దాం అన్న ఆలోచన లేకుండా బ్రతికాడండి. కొంతమంది క్రైస్తవులు ఉంటారండి, దేవుని మందిరానికి వస్తారు, రక్షణ పొందుతారు, ప్రార్థన చేసుకుంటారు. ఎప్పుడు చూసినా వాళ్ళు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ కుటుంబం సుఖంగా ఉండాలి, మంచి కాస్ట్లీ వస్త్రాలు ధరించాలి, కాస్ట్లీ ఫుడ్ తినాలి, కాస్ట్లీ బిల్డింగ్లో నివాసం చేయాలి, కాస్ట్లీ చదువులు చదవాలి. ఇంతేగాని దరిద్రులకు కొంత సహాయం చేద్దాం, మన రక్త సంబంధులే కదా, మన బంధువులే కదా, దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. వాళ్ళు అదే స్థితిలో ఉన్నారు, పాపం చాలా ఇబ్బందులు పడుతున్నారు. పిల్లల్ని చదివించడానికి, ఇల్లు వాకిళ్ళు కట్టుకోవటానికి, పిల్లల పెళ్ళిళ్ళు చేయటానికి మన వంతేదని మనం సహాయం చేద్దాం అని మనసే రాదే, ఆ ఆలోచన కలగట్లేదే. కారణం ఏంటంటే దృష్టిలో లోపం, అహంకారపు దృష్టితో, విషపు చూపులతో నడిపించబడుతున్నారు. కానీ దయా దృష్టి అనేది క్రైస్తవుల్లో చాలామందికి ఉండట్లేదండి. బైబిల్ అంటుంది, దయా దృష్టి గలవాడు తన ఆహారంలో కొంత దరిద్రులకు ఇస్తాడు, అట్టివానికి దీవెన కలుగునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మీరు దేవుని పిల్లలా, విశ్వాసులా కాదా, ఆత్మీయులా కాదా అనేది ఎలా తెలిసిందంటే మీరు చూపే దయా దృష్టిని బట్టి, మీరు చేసే పుణ్య కార్యాలను బట్టి, సత్కార్యాలను బట్టి, విశ్వాస సంబంధమైన క్రియలను బట్టి, మీరు చెప్పే మాటలను బట్టి కాదు, సమాధానంగా వెళ్ళండి, మేము ప్రార్థన చేస్తాంలే, దేవుడు కార్యం చేయబోతున్నాడులే, ఆకాశపాకులు ఇప్పుతాడులే, దేవుడు తన ప్రజల్ని విడిచిపెట్టేవాడు కాదులే, దేవుడు ఎడబాయడు, నిన్ను మర్చిపోడు, ఏదో ఒక రోజు జ్ఞాపకం చేసుకుంటాడులే, మేము సమాధానంగా వెళ్ళు, తృప్తిగా ఉండు, చలిగాసుకోపో, ఎట్ల కొట్ట జాగ్రత్తగా బతకండి, మేము ప్రార్థన చేస్తాంలే అంటే ఏమైనా ప్రయోజనం ఉందా? దేవుడు నిన్ను ఎందుకు దీవించింది, దేవుడు ఎందుకు నిన్ను ఉన్నత స్థానంలో నిలబెట్టింది అని అంటే దయా దృష్టితో కొంతమందినైనా కనికరించి, కొంతమందికైనా మేలు చెయ్యాలని ఉన్నత సంకల్పంతో దేవుడు ఈ ఉన్నతమైన స్థితి మీకు అనుగ్రహించాడు. దేవునికి మహిమ కలుగును గాక. మూడో మాట గుర్తుపెట్టుకోండి, ఎవరిని దేవుడు దీవిస్తాడంటే దయా దృష్టి గలవారిని. ఎవరినండి? నోట్ చెప్తారు గట్టిగా, ఏ దృష్టి? ఆ నాలుగో మాట కూడా చెప్తాం చూడండి. ఆదికాండం 49వ అధ్యాయం 26వ వాక్యం. నీ తండ్రి దీవెనలు నా పూర్వీకుల దీవెనలపైని చిరకాల పర్వతముల కంటే హెచ్చుగా ప్రబలమగును. అవి యోసేపు తల మీదను తన సహోదరులలో నుండి వేరుపరచబడిన వాని నడినెత్తి మీదను ఉండును గాక. అందరు చేతులెత్తి గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆమేన్, ఆమేన్. ఇక్కడ ఒక చక్కని మాట చెప్తాం చూడండి. నా తండ్రి దీవెనలు, పూర్వీకుల దీవెనలు చిరకాల పర్వతముల కంటే హెచ్చైన దీవెనలు అతని మీదకి దిగివస్తా ఉన్నాయి. ఎవరు అతను? దేవుడు చిరకాల పర్వతముల కంటే హెచ్చుగా అతని దీవించడానికి, తండ్రి దీవెనలతో దీవించడానికి, పూర్వీకుల దీవెనలతో దీవించడానికి, సర్వశక్తుని దీవెనలతో దీవించడానికి కారణం ఏంటి? ఎవని మీదకి సర్వశక్తుని దీవెనలు దిగొస్తున్నాయి? ఎవని మీదకి చిరకాల పర్వతాల కంటే హెచ్చైన దీవెనలు, ఉన్నతమైన దీవెనలు దిగొస్తున్నాయి అని అంటే బైబిల్ చెప్తుంది, అవి యోసేపు తల మీదనో తన సహోదరులలో నుండి వేరుపరచబడిన వాని నడినెత్తి మీదనో ఉండునుగాక. అందరు చెప్పండి గట్టిగా హల్లెలూయా. నాలుగో మాట మీరు గుర్తుపెట్టుకోండి, ఎవరి మీదకి దేవుని దీవెనలు దిగొస్తాయి, ఎవరిని దేవుడు దీవిస్తాడు, ఎవరి కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడంటే వేరుబాటు జీవితం కలిగిన వారిని దేవుడు దీవిస్తాడు. అందరి వద్ద చెప్పండి ఒకసారి గట్టిగా, సెపరేటెడ్ లైఫ్,
ప్రత్యేకించబడిన జీవితం. యోసేపు చరిత్ర మీలో చాలామందికి తెలుసు. యోసేపు చిన్ననాటి నుంచే చెడుతనాన్ని అసహించుకుని దేవునికి భయము కలిగి ఎంతో తండ్రి చేత ప్రేమించబడి సొగసైన వస్త్రాలతో సహోదరుల మధ్యలో ఘనంగా బ్రతికినటువంటి వ్యక్తి. అయితే ఇతడట తన సహోదరుల నుంచి వేరుపరచబడ్డాడు. అందుకని దేవుని యొక్క దీవెనలు చిరకాల పర్వతముల దీవెనల కంటే హెచ్చుగా ఇతని మీదకి దిగివచ్చినాయి అని బైబిల్ చెప్తుంది. చూడండి, యోసేపు తన సహోదరులలో నుంచి వేరుపరచబడ్డాడు. యోసేపు యొక్క సహోదరుల యొక్క వివరాలు మీతో చెప్తాను, జాగ్రత్తగా నేను ఒక్కొక్క మాట సింపుల్గా చెప్తూ వెళ్తాను. జాగ్రత్తగా నేను చెప్పే ప్రతి మాట మిస్ కాకుండా జాగ్రత్తగా వినాలి, బాధ్యతగా. చూడండి, ఈ యోసేపు సహోదరుల్లో పెద్దన్న పేరు రూబేన్. పెద్దన్న పేరు ఏం పేరండి? నోరు తెరిచి చెప్పాలి అందరు గట్టిగా. ఏం పేరు? రూబేన్ గురించి బైబిల్ చెప్తుంది, రూబేను నీళ్లవలే చెంచలుడు. నీళ్లవలే, నోరు తెరిచి చెప్పండి, నీళ్లవలే చెంచలుడు. నీళ్ళు గురించి మీలో చాలామందికి తెలుసు. నీళ్ళు మెరక మీద పోసామనుకోండి, ఎటు పల్ల ఉంటే అటు, ఎటు వాట ఉంటే అటు వేగంగా దిగిపోతాయి. ఈ రూబేను కూడా ఎలాంటి వాడని రాసిందంటే బైబిల్లో, జ్యేష్ఠుడే కానీ వీడి మనసు మాత్రం చంచలమైనటువంటి మనసు, స్థిరత్వం లేదు, అస్థిరమైనటువంటి మనసు, ద్విమనస్సుతో దేవుణ్ణి వెంబడించేవాడు. దేవుని కార్యాల మీద స్థిరమైనటువంటి మనసు కానీ, స్థిరమైన తీర్మానం కానీ, స్థిరమైన నిర్ణయాలు కానీ తీసుకోలేడు. నీళ్ల వలె చంచలత్వం కలిగి ప్రవర్తిస్తూ ఉండేవాడు. ఆ చంచలుడిలో నుండి, చంచలమైన మనస్తత్వం కలిగినటువంటి సహోదరుల్లో నుంచి యోసేపు ఏమయ్యాడని రాసిందంటే బైబిల్లో, వేరుపరచబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంతమంది మందిరానికి వస్తారు, కానీ ఎలా ఉంటారంటే చంచలమైనటువంటి మనసు, స్థిరమైన మనసు ఉండదు. అస్థిరమైన మనసుతో, ద్విమనస్సుతో దేవుణ్ణి వెంబడిస్తూ ఉంటారు. ద్విమనస్సు కలిగినటువంటి వ్యక్తుల గురించి బైబిల్ అంటుంది, వాడు ఎగిరిపొడు సముద్ర తరంగాల్ని పోలి ఉన్నాడు. దేవుని వలన తనకేమైనా దొరికిద్ది అనుకుంటే అది వాడి భ్రమ అని బైబిల్ గ్రంథం చెప్తుంది. కనుక ప్రియులరా, మీరు ద్విమనస్సుతో కానీ, అస్థిరమైనటువంటి మనసుతో కానీ, చంచలమైనటువంటి బుద్ధితో కానీ నడిపించబడకూడదు. అలాంటి మనసు కలిగినటువంటి వాళ్ళతో సహవాసం చేయకూడదు. అలాంటి వ్యక్తులతో కలిసి జీవించకూడదు. ఎందుకంటే వాళ్ళ మనసు స్థిరంగా ఉండదు కనుక. వాడు బాగానే ఉన్నట్టుగా ఉంటాడు. మనిషి మంచోడేనండి, గుణమే చెడిపోయిందండి. అప్పుడప్పుడు వాడికి ఏదో బుర్రలో ఏదో పురుగు తొలిసినట్టు ఉంటుందండి, బుర్రలో పురుగు తొలిసినట్టు ఉంటుందండి. అప్పటి వరకు బాగున్నవాడు ఒక్కసారిగా అమాంతంగా బుసలు కొడుతూ ఉంటాడండి. ఏం పోయే కాలం వచ్చిందో కానీ అని అంటూ ఉంటారు. చూడండి, కారణం ఏంటంటే మనసులో స్థిరత్వం లేదు. చూసిన వాటి వైపల్లా ఆకర్షించబడతాడు, విన్న వాటి వైపల్లా ఆకర్షించబడతా ఉంటాడు. కాబట్టి దేవుని పిల్లల్లో ఎలాంటి చంచలత్వం అనేది ఉండకూడదు. ఈ చంచల మనస్తత్వం కలిగిన వాళ్ళతో కలిసి ఉండకుండా, విజ్జోడిగా ఉండకుండా వారిలో నుండి మీరు ప్రత్యేకించబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొక సహోదరుడు గురించి రాయబడింది, దారిలో కట్లపాము, త్రోవలో సర్పము అని రాయబడింది. చూడండి, ఈ కట్లపాముకి ఎన్ని కొట్లయితే ఉంటాయో అంత భయంకరంగా వాళ్ళు అరిసి కేకలేసి ఆ విషమంతా శరీరానికి ఇంకిపోయి వాళ్ళు మరణించే ప్రమాదం ఉంది. ఇలాంటి విషపూరితమైనటువంటి మనుషులు కొందరు మందిరానికి వస్తారు, కానీ వాళ్ళ పెదాల కింద మిడినాగుల విషం ఉంటుందండి. వాళ్ళ పెదవుల కింద సర్ప విషం ఉంటుంది. బ్యాప్తిసం పొందటానికి బ్యాప్తిసం ఇచ్చి యోహాను దగ్గరికి కొంతమంది వచ్చారు ఆయా దేశాల నుంచి. వాళ్ళని చూసి బ్యాప్తిసం ఇచ్చి యోహాను చెప్పిన మాట ఏంటి తెలుసా? సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుంచి తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడో
మారు మనసు తగిన ఫలాలు ఫలించండి అన్నాడు. బాప్తిస్వం పొందాలని వస్తే వాళ్ళని పట్టుకుని సర్పసంతానమా అన్నారనుకోండి, వాళ్ళు బాప్తిస్వం పొందుతారా? వాళ్ళు మరలా మందిరానికి వస్తారా? మరలా బోధ వింటారా? మరలా కానుకలు ఇస్తారా? అతన్ని గౌరవిస్తారా? మీలో పొరపాటున ఎవరినైనా సైతాన్ని బట్టినట్టు ఉంది, సైతాన్ని బట్టింది అన్నాను అనుకోండి, సేవకుడిగా నేను, పాస్టర్ గారు నన్ను సైతాన్ని పట్టింది అనొచ్చా? పాస్టర్ గారికి అంత కోపం రావచ్చా? అంత మాట మాట్లాడొచ్చా అని విమర్శించేవాళ్ళు బొచ్చిడి మంది ఉంటారు ఇక్కడ. చూడండి, సర్ప సంతానమా అని అంటున్నాడు దైవజనుడు. దాని అర్థం ఏంటంటే సర్పానికి 2 నాలుకలు ఉంటాయి. ఎన్ని నాలుకలండి? 2 నాలుకలు ఉంటాయి. అలాగే కొందరి జీవితాల్లో భయంకరమైనటువంటి ద్వంద్వ ద్వారణితో నడిపించబడే వ్యక్తులు చాలామంది ఉంటారు. విషపూరితమైనటువంటి మాటలు, విషపు చూపులు, విషపు చేష్టలు నష్టాన్ని కలిగించడానికి, కీడు కలిగించడానికి, మరణాన్ని కలుగజేయటానికి, హతమార్చడానికి ప్రయత్నించే భయంకరమైన సర్ప సంతానం, సర్ప జాతికి సంబంధించినటువంటి వ్యక్తులుగా చలామణి అవుతూ ఉంటారు. నా మాట వినండి ప్రియులారా, ఆ పాములు పగబడతాయో లేదో నాకు తెలియదు, కానీ ఈ పాములుగా చలామణి అవుతున్నటువంటి విశ్వాసులుగా నడిపించబడుతున్నటువంటి వాళ్ళు మాత్రం ఆ పగతో, ప్రతీకార ఇచ్చలతోనే నడిపించబడతా ఉంటారండి చాలామంది. ఇలాంటి కట్ల పాము లాంటి స్వభావం, సర్పము లాంటి విషముతో నిండినటువంటి వ్యక్తుల్లో నుంచి యేసేపు ఏమయ్యాడంటే వేరుపరచబడ్డాడు. దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. షిమ్యోను, లేవి అనే వాళ్ళిద్దరు ఉన్నారండి, అన్నదమ్ములు. షిమ్యోను, లేవి. వీళ్ళ కోపం వచ్చిందంటే మాత్రం కత్తులు తీసుకుని వెళ్ళి ఊరి మీద పడి మగోళ్ళందరూ పేకలన్నీ కోసేశారు. ఏదో జరగకూడని నష్టం ఏదో జరిగింది. వాళ్ళ చెల్లిని ఎవరో పాడు చేశాడు, ఎవడో ఒక తప్పు చేశాడని, ఎవడో ఒక చిన్న నష్టం కలిగించాడని వీళ్ళు వాళ్ళతో సమాధానంగా మాట్లాడి మా అమ్మాయికి మీ అబ్బాయి నుంచి పెళ్లి చేద్దామని చెప్పి అంత బ్రహ్మాండంగా మాట్లాడి ఆ రాత్రి తెల్లారే లోపే ఊళ్ళో మగోడనే వాళ్ళు లేకుండా అందరి పేకలో కోసేశారు. అంత భయంకరమైన కోపిష్టులు. ఆ కోపావేశం కలిగినటువంటి వ్యక్తుల మధ్యలో నుంచి యేసేపు ఏమైపోయాడంటే వేరుపరచబడ్డాడు. దేవుని స్తోత్ర, గట్టిగా చెప్పండి హల్లెలూయా. మరొక వ్యక్తి గురించి బైబిల్ చెప్తుంది, చీల్చునట్టి తోడేలు, క్రూరమైనటువంటి తోడేలు. చీల్చే స్వభావం కలిగినటువంటి సంఘాలను చీలుస్తారు, సంతోషంగా సమాధానంగా ఉండి భార్యాభర్తలను చీలుస్తారు, ఎంతో ఆప్యాయతగా అనుబంధంతో ఉన్నటువంటి కుటుంబాలని చీలుస్తారు. అన్నదమ్ముల మధ్యలో చీలికలు, విశ్వాసులకి దైవ సేవకుల మధ్యలో చీలికలు, సంఘంలో ఆత్మీయులకి మధ్యలో చీలికలు కలుగజేసే భయంకరమైన క్రూరమైనటువంటి తోడేలు స్వభావం కలిగినటువంటి వ్యక్తులతో సమ్మతి పడకుండా, వాళ్ళ యొద్ద నివసించకుండా, వాళ్ళ సహోదరుడిగా పిలువబడకుండా ఏం చేశాడంటే యేసేపు వారిలో నుంచి ప్రత్యేకించబడి వేరుబాటు జీవితం కలిగి నడుచుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరు చెప్పండి గట్టిగా హల్లెలూయా. కనుక ఆత్మ సంబంధులైనటువంటి మీరు అవిశ్వాసులతో విచ్చోడుగా ఉండకూడదు, దుర్నీతి పరులతో సాంగత్యం చెయ్యకూడదు, దైవిక స్వస్థత నమ్మనటువంటి వాళ్ళతో సహవాసం చేయకూడదు, అపవిత్రమైన వాటిని ముట్టకూడదు. మిమ్మల్ని దేవుడు ప్రత్యేకించుకున్నాడు. మీరు వెలుగు సంబంధులు, మీరు విశ్వాసులు, మీరు నీతిపరులు, జీవమగల దేవుని మందిరమై ఉన్నారు మీరు. కాబట్టి విగ్రహాలను పూజించడం, విగ్రహాలకి ధూపం వేయటం, దీపారాధన చేయటం, ఇలాంటి కార్యక్రమాలు చేయకూడదు. దేవుని పిల్లలు, దేవుని బిడ్డలు చాలా నిష్ట నియమాలతో దేవుణ్ణి వెంబడించాలి. అన్యుల్లో నుంచి వేరుపరచబడ్డారు, అన్య జనాంగంలో నుంచి వేరుపరచబడ్డారు, విగ్రహారాధనలో నుంచి వేరుపరచబడ్డారు, నామకార్థ క్రైస్తవ్యంలో నుంచి వేరుపరచబడ్డారు. వేరుబాటు జీవితాన్ని కాపాడుకుంటున్నారా? నలుగురితో నతానియేలు గుంపులో అది అన్నట్లుగా మీరు కలిసిపోతున్నారా?
కొంతమంది ఉంటారండి గోడ మీద పిల్లిలాగా ఉంటారు. గోడ మీద పిల్లి, ఏ ఎండకి ఆ గొడుగు పడుతూ ఉంటారు కొంతమంది. ఇది ఒక దౌర్భాగ్యమైన స్థితి, ఇది ఒక దౌర్భాగ్యమైన స్థితి. క్రైస్తవుడు 6 నెలలు బ్రతికినా 4 నెలలు బ్రతికినా నీతిగా బ్రతకాలి, నిప్పులాగా బ్రతకాలి, రోషంగా బ్రతకాలి, ప్రత్యేకంగా బ్రతకాలి. దేవునికి మహిమ కలుగును గాక. అందరితో కలిసిపోవటం, విగ్రహారాధికులతో కలిసిపోతారు, నామకార్థ క్రైస్తవులతో కలిసిపోతారు, వాళ్ళు ఇచ్చే ప్రసాదాలు పుచ్చుకుంటూ ఉంటారు. మోడీ వచ్చాడంటే ఆ మీటింగ్ పోతారు, జగన్ వచ్చాడంటే ఆ మీటింగ్ పోతారు, చంద్రబాబు వచ్చాడంటే ఆ మీటింగ్కి పోతారు, పవన్ వచ్చాడంటే ఆ మీటింగ్కి పోతారు. సిగ్గులేని మంద మళ్ళీ ఆదివారం భక్తుల్లాగా బైబిల్ పట్టుకుని మందిరానికి కూడా వస్తారు. నా మాటనండి ప్రియమైన దేవుని బిడ్డలారా, సమాజంలో ఉన్నాం కానీ సమాజానికి మనం ప్రత్యేకంగా బ్రతకాలి. దేవునికి మహిమ కలుగును గాక. అందరు చెప్పండి గట్టిగా హల్లెలూయా. సమాజానికి మనం ప్రత్యేకంగా బ్రతకాలి. క్రైస్తవులుగా మనకి రిజర్వేషన్లు పోతాయేమో, రేషన్ కార్డు తీసేస్తారేమో, లేకపోతే పిల్లలకు ఉద్యోగాలు రాయేమో అని కక్కుర్తిపడి హిందూ అని రాయించవద్దు. క్రైస్తవులుగా బ్రతకండి. ఎంతమంది పెద్ద పెద్ద ఆఫీసర్లు క్రైస్తవులు లేరండి? పెద్ద పెద్ద ఆఫీసర్లు క్రైస్తవులు లేరు. కనుక దేవుడు తను నమ్మినటువంటి వాళ్ళని ఎప్పుడు కూడా చేయి విడిచిపెట్టే దేవుడు కాదు, అణగదొక్కే దేవుడు కాదు. కాబట్టి క్రైస్తవుడిగా పిలవబడండి, క్రైస్తవులుగా చలమనవండి, క్రైస్తవులుగా పిలవబడటానికి ఏమాత్రం సిగ్గుపడవద్దు. దేవునికి మహిమ కలుగును గాక. కొంతమంది క్రిస్టియన్స్ బైబుల్ పట్టుకుని ఇంట్లో నుంచి బయలుదేరి రావటానికి ఎంత భయమో. ఎందుకంటే వీడు మతంలో దిగినట్టున్నాడా, క్రిస్టియన్ మతంలో దిగినట్టున్నాడు అని అంటారేమోనని ఎక్కడలేని భయం. వీడికి ఎక్కడలేని భయం, అమ్మగారికి ఎక్కడలేని భయం. కాబట్టి నా మాటనండి, తెల్ల బట్టలు కట్టుకోవాలంటే భయం. ఏంటి తెల్ల బట్టలు కట్టుకున్నారు అని అంటారేమో అని, క్రైస్తవులు అని అంటారేమోనని, తక్కువ జాతి వారిని, తక్కువ జాతి గల వాళ్ళు ఆరాధించే దేవుని దగ్గరికి వెళ్తున్నారని అంటారేమోనని వీళ్ళు ఎంత జాగ్రత్త పడతారంటే అంత జాగ్రత్త పడతారు. పిల్లలతో బైబిల్ ఇచ్చి పంపించి వీళ్ళు మాత్రం చేతులు ఊపుకుంటా కాలర్లు ఎగరేసుకుని మళ్ళీ దగ్గరకు రాగానే బైబిల్ తీసుకుని మందిరానికి వస్తారు. మళ్ళీ అక్కడి నుంచి బైబిల్ తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళంగానే పిల్లలకి బైబిల్ ఇచ్చి పంపించేస్తూ ఉంటారు. కొంతమంది నైస్గా బ్యాగ్ కూడా తగిలిస్తారు, పెద్ద ఆఫీసర్లాగా కలెక్టర్లాగా కండక్టర్ లాగా ఒక బ్యాగ్ తగిలి ఆ బ్యాగులో బైబిల్ అన్నీ పెట్టి ఒక కచ్చిప్ మాత్రం పైన పెట్టుకుని అప్పుడప్పుడు టచ్అప్ అన్నట్టుగా తుడుచుకోవటానికి మాత్రమే ఒక కచ్చిప్ పెట్టుకుని ఎన్ని నాటకాలు రా బాబా, ఎన్ని నాటకాలు. నా మాటనండి, క్రైస్తవ జీవితంలో నిన్ను చూడంగానే గుర్తుపట్టాలి నీ ఒక క్రైస్తవుడివి. నీ మాట నీ గురించి సాక్ష్యం ఇచ్చుచున్నది. నువ్వు యేసుతో ఉన్నవాడివి, యేసుని కలిగిన వాడివి, యేసుని వెంబడిస్తున్నవాడివి, యేసు కోసమే బ్రతుకుచున్నవాడు అనేటట్లుగా మన నడక, మన పడక, మన వస్త్రధారణ, మన తలంపులు, మన ప్రతి ప్రవర్తన కూడా మనం క్రైస్తవులమని రుజువుపరిచే విధంగా ఉండాలి. కానీ అన్య ఆచారాలు ఎక్కడ మనలో పొడచోపకూడదు. కారణం ఏంటంటే దేవుడు మనల్ని అన్యజనుల్లో నుంచి వేరుపరిచాడు. మనం దేవుని వారమై ఉండాలని. దేవుని స్తోత్ర. ఎవరి వారమై ఉండాలని చెప్పాలి గట్టిగా. ఎవరి వారమై ఉండాలని? దేవుని ప్రజలమై ఉండాలి, దేవుని స్వాస్థ్యమై ఉండాలి, దేవుని కోసం ప్రత్యేకించబడిన బిడ్డలుగా బ్రతకాలని దేవుడు మనకి ఈ రక్షణ భాగ్యం ఇచ్చాడు. కనుక మీరు ప్రత్యేకంగా జీవించాలి. కొంతమంది అన్ని జనులతో సహవాసం చేసి వాళ్ళ ఆచారాలు, వాళ్ళ బుద్ధులన్నీ నేర్చుకుంటారండి. వాళ్ళ బుద్ధులన్నీ నేర్చుకుంటారు. ఆకాశంలో ఉరుములు వస్తున్నాయి అనుకోండి, వెంట నీళ్ళు అర్జున 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 అంటూ ఉంటారు. కరెంటు పోయి మళ్ళీ ఎండ వచ్చిందనుకోండి, అందరు చేతులతో ముద్దు పెట్టుకుంటారు. ఇదేమి చిత్రం. నెలపొద్దు చూశారనుకోండి, వెంటనే కళ్ళు మూసేసి మంగళసూత్రం తీసుకుని ఎట్లా కళ్ళకి అద్దుకుంటారు. లేకపోతే వాళ్ళకి నచ్చిన వాళ్ళని మెచ్చిన వాళ్ళని చూసి అప్పుడు కళ్ళు తిరుగుతారు. వాళ్ళని చూస్తే ఆ నెలంతా కలిసి వచ్చిద్దని. నా మాటేనండి, ఎట్లాంటి సెంటిమెంట్లోకి ఎట్లాంటి మంత్రాలకి చింతకాయలు రాలవు. నా మాటేనండి. నెలపొద్దు చూసి బంగారం చూసినంత మాత్రాన నెలంతా నీకు బంగారం, ఇక గ్రాములు బంగారం నీ ఎంట రాదు.
టన్నులు టన్నులు డబ్బు నీ అంట రాదు. నా మాటనండి, మీ జీవితంలో అన్యజనుల్లో నుంచి, అన్య సంబంధమైన ఆచారాల్లో నుంచి ఎప్పుడైతే వేరుపరచబడి ప్రత్యేకంగా ప్రతిష్ట కలిగి మీరు జీవిస్తారో తప్పకుండా చిరకాల పర్వతముల కంటే హెచ్చైన దీవెనలు మీ అందరి నడినెత్తి మీదకి దిగవచ్చునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. కనుక నేను వాళ్ళని మార్చాలని వాళ్ళతో సహవాసం చేస్తున్నానన్నా. ఎవరిని మార్చాలని? వ్యభిచారిని మార్చాలనా? త్రాగుబోతుని మార్చాలనా? తిరుగుబోతుని మార్చాలనా? విగ్రహారాధకుని మార్చాలని వాడితో తిరిగి 6 నెలల తర్వాత వీడు మారిపోతున్నాడు. 6 మాటల వాడు మారట్లా. నా మాటనండి, మనం అందరిని ప్రేమించాలి కానీ అందరితో సహవాసం చేయకూడదు. అందరితో సహవాసం చేయకూడదు. మనం పరిశుద్ధులతో సహవాసం చేయాలి, ప్రార్థనాపరులతో సహవాసం చేయాలి, నీతి గల వారితో సహవాసం చేయాలి, విశ్వాసులతో సహవాసం చేయాలి. కానీ ఎవరితో పడితే వాళ్ళతో, చీకటి సంబంధులతో, త్రాగుబోతులతో, తిరుగుబోతులతో, దుర్మార్గులతో, నీచమైనటువంటి అలవాట్లకు బానిసలైనటువంటి వాళ్ళతో సహవాసం చేసి వాళ్ళతో రాసుకుంటా పూసుకుంటూ తిరిగితే భయంకరమైనటువంటి దుస్థితికి దిగజారిపోతాం. ఏసేపు నువ్వు దీవించబడటానికి కారణం ఏంటయ్యా? నీ తల మీదకి దేవుని దీవెనలు హెచ్చుగా దిగిరావటానికి కారణం ఏంటంటే, ఏసేపు చరిత్ర మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, సహోదరులలో నుండి వేరుపరచబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట కూడా నేను మీతో చెప్తాను, జాగ్రత్తగానండి. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 24, 26. కయీనీయుడైన హేబేలు భార్య అయిన యాయేలు స్త్రీలలో దీవెన నొందెను. గుడారములో నుండి స్త్రీలలో ఆమె దీవెన నొందెను. పనివాని సుత్తెయు కుడి చేత పట్టుకుని సిసీరాను కొట్టెను. వాని తలను ఆమె పగలగొట్టెను. ఆమె అతని తలను సుత్తెతో కొట్టగా అది పగిలెను. తలల పైకే చూడండి, మీకు అర్థమయ్యేటట్లు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. కొంచెం మర్మగర్భితంగా ఉన్నటువంటి వాక్యాన్ని చాలా ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్తాను. అందరు తలల పైకి ఎత్తి నేను చూడాలి. ఇక్కడ యాయేలు అనే ఒక స్త్రీ మనకి కనబడుతుంది. ఆమె దీవించబడింది. ఆమె గుడారములో ఉండే స్త్రీలందరిలో దీవించబడింది అని బైబిల్ చెప్తుంది. ఆమె ఎలా దీవించబడింది? ఆమె దీవించబడటానికి కారణం ఏంటి? ఆమె గుడారములో ఉన్న సరుకేంటి, సామాను ఏమిటి అని మనం పరిశీలిస్తే 2 వస్తువులు మాత్రమే ఆమె గుడారంలో ఉన్నాయి. ఏంటి ఆ వస్తువులు అని అంటే, ఒకటి పనివాని సుత్తి ఒకటి ఉంది, రెండవది బలమైనటువంటి మేకు ఒకటి ఉంది. నోద్దరు చెప్పండి ఒకసారి గట్టిగా. పనివాని సుత్తె, రెండవది బలమైన మేకు. ఈ సందర్భాన్ని మీ మనసులో పెట్టుకోండి. ఇక్కడ సిసీరా అనే ఒక సైన్యాధిపతి ఒకడున్నాడు. 20 సంవత్సరాలు ఇశ్రాయేలుని బహుగా బాధ పెట్టాడు. వాడికి ఇనప రథాలు చాలా ఉన్నాయి. భయంకరమైన చిత్రహింసలు పెడుతూ వచ్చాడు దేవుని ప్రజలను. దేశంలో సమాధానం లేదు, నెమ్మది లేదు. ప్రజలంతా భయం గుప్పెట్లో నలిగిపోతా వచ్చారు. ఒకానొక సందర్భంలో ఇక దెబోరా నాయకత్వంలో ఒక ప్రచండమైనటువంటి యుద్ధం జరగటం మొదలైంది. ఆ యుద్ధంలో ఇతడు రథం దిగి పారిపోయి ఈ యొక్క కయీనీయుడైనటువంటి హేబేరు ఇంటికి వచ్చాడు. రావటంతోనే ఆమె అతన్ని పలకరించి ఇంట్లోకి తీసుకెళ్ళి ఒక కంబలి వానికి కప్పింది. అమ్మా, నేను ఇంట్లోకి వచ్చానని, ఈ గుడారంలోకి వచ్చానని ఎవరికి చెప్పొద్దమ్మా, నా ప్రాణాలు నీ చేతిలో ఉన్నాయి, నన్ను కాపాడమ్మా అంటే సరేనని చెప్పింది. అమ్మా, దాహంగా ఉంది అని అంటే సర్దారులు తాగే పాత్రతో మేగడ పాలు తీసుకొచ్చి అతనికి త్రాపించింది. చక్కగా తాగాడు, పండుకున్నాడు, దుప్పటి కప్పింది. కాసేపటికి ఏం చేసిందంటే పనివాని సుత్తి తీసుకుని
ఒక బలమైన మేకు తీసుకుని గాఢ నిద్రలో ఉన్నటువంటి ఆ సిసేరా దగ్గరికి వచ్చి అతని కణత మీద మేకు పెట్టి పనివాని సుత్తితో ఒకే ఒక దెబ్బ కొట్టిందండి. తల పగిలిపోయి అతడు ఆమె కాళ్ళ దగ్గర కృంగి చచ్చెను అని బైబిల్ గ్రంథం చెప్తుంది. ఏంటి చిత్రమైనటువంటి మాట అని మీరు వినండి జాగ్రత్తగా. రక్షణ పొందినటువంటి ఆత్మీయులలో, పరిశుద్ధుల్లో కూడా ఏ కారణం లేకుండా, ఏ హేతువు లేకుండా ఎంతోమందిని బాధ పెట్టే స్వభావాలు, బాధ పెట్టే ఆలోచనలు, బాధ పెట్టే క్రియలు, బాధ పెట్టే ప్రవర్తన, బలమైనటువంటి కారణాలతో వేధించి వేధించి చిత్రహింసలు పెట్టే స్వభావాలు చాలామందిలో ఉంటాయి. ఈ స్వభావాలను చంపాలి. ఎవరైతే చంపుతారో వాళ్ళు, వాళ్ళ గుడారం ఖచ్చితంగా దీవించబడునుగాక. వాటిని చంపాలి. దేవుని పిల్లలకు విరోధంగా తలంచే తలంపులను చంపాలి, ఆలోచన చంపాలి. దేవుని పిల్లలను బాధ పెట్టే కుయుక్తుల్ని, కుట్రల్ని చంపాలి అంటే దేవుని పిల్లల చేతుల్లో 2 బలమైన ఆయుధాలు ఉండాలి. ఒకటి ఏంటంటే మేకు. అందరు చెప్పండి, నోరు చెప్పండి గట్టిగా. ఏంటి మేకు అని అంటే, మీరు రెఫరెన్స్ మాత్రమే రాసుకోండి, నేను మీకు వివరంగా చెప్తాను. ప్రసంగి 12వ అధ్యాయం 11వ వాక్యం. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, జ్ఞానులు చెప్పు మాటలు మును కోలల వలెను, బాగుగా దిగగొట్టబడిన మేకుల వలెను, ఒక్క కాపరి వలన అంగీకరింపబడినట్లుగా ఉండెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ మేకు అంటే అర్థం ఏంటంటే, జ్ఞానులు చెప్పే ఉపదేశం, జ్ఞానులు చెప్పే ఆలోచన, జ్ఞానులు చెప్పే మాటలు, ఒక్క కాపరి వలన అంగీకరించబడిన మాటలు, ప్రధాన కాపరి అయిన యేసు క్రీస్తు ద్వారా అంగీకరించబడిన మాటలే జ్ఞానం కలిగినటువంటి దైవ సేవకులు బోధిస్తూ ఉండే ఉన్నతమైన ఉపదేశం. దేవుని పిల్లలు ఎప్పుడు కూడా ఈ మేకు అనే జ్ఞానవచనాలు, ఒక్క కాపరి వలన అంగీకరించబడిన జీవపు మాటలు మీ గుండెల్లో ఉండాలి, మీ చేతల్లో ఉండాలి, మీ ప్రవర్తనలో ఉండాలి. ఇంకొక మాట అక్కడ రాసి ఉంది, పనివాని సుత్తే. సుత్తి గురించి బైబిల్లో ఇర్మియా గ్రంథంలో ఈ విధంగా రాసి ఉంటుంది, నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు సుత్తె వంటిది కాదా. కానీ ఇక్కడ రాయబడిన మాట జాగ్రత్తగానండి, పనివాని సుత్తే. ఎవరు సుత్తే అండి? అది దేవుని మాట కాదు, అది పనివాని మాట. పనివాని మాట, సేవకుని మాట, సేవకుడు బోధించే మాటలు, దేవుడు ఏర్పాటు చేసుకున్న పనివారు, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రవక్తలు చెప్పే ఆ మాటలు సుత్తె లాంటివి, బలమైనటువంటి మేకు లాంటివి. ఈ మాటలతో శత్రువుని, శత్రువు యొక్క క్రియలను మీరు జయించినట్లయితే దేశం నిమ్మలంగా ఉంటుంది, మీరు దీవించబడతారు, మీ గుడారాలన్నీ దీవించబడునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. జ్ఞానులు చెప్పే మాటలు వినవండి. పనివారి సుత్తి మాకు అవసరం లేదండి, మా సుత్తి మాకు ఉందండి, మా సుత్తి మేమే కొట్టుకుంటామండి, ఏరే సుత్తి మాకు అవసరం లేదండి అనేవాళ్ళు ఏ నాటికి దీవించబడరు, ఏ నాటికి దీవించబడరు. నా మాటనండి, బైబిల్ చెప్తుంది, నీ చేతిలో, నీ కుడి చేతిలో తప్పకుండా పనివాని సుత్తే ఉండాలి, కానీ నీ సొంత సుత్తి ఉండకూడదు, సొంత సుత్తి ఉండకూడదు. అలా పనివారి సుత్తే, ఆ తర్వాత మేకు ఎవరి జీవితంలో ఉంటాయో వాళ్ళు, వాళ్ళ కుటుంబాలు శత్రుక్రియలను జయించి సమాధానంగా, దీవెనకరంగా ప్రకాశించుదురుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. చివరికి ఒక్క మాట చెప్తాను, చదువుకుందాం చూడండి. రూతు గ్రంథం 3వ అధ్యాయం 10వ వాక్యం. అతడు, నా కుమారి, యెహోవా చేత నువ్వు దీవెన నొందిన దానవు, కొద్దివారినే కానీ గొప్పవారినే కానీ యవ్వనస్తులను నువ్వు ఎంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది. చప్పట్లు కొట్టి దేవుడు మహిమపరుద్దాం.
ఈ చరిత్ర మీకు అందరికీ బాగా తెలుసు, క్లుప్తంగా చెప్తాను, తలపైకెత్తి వినండి. రూతుతో వాళ్ళ అత్త నయోమి చెప్తుంది, అమ్మాయి నీకు విశ్రాంతి కలుగునట్లు, నీకు మేలు జరుగునట్లుగా నేను ఒక ఆలోచన చెప్తా విను. నువ్వు చక్కగా స్నానం చేసి ప్రశస్తమైన వస్త్రాలు ధరించుకుని తైలం రాసుకుని ఈ సాయంకాల పూట బోయేజు కళ్ళ దగ్గరికి వెళ్ళు. అతడు భోజనం చేసి మనసులో సంతోషభరితుడై పండుకుంటాడు. అతడు కాళ్ళ దగ్గరికి వెళ్ళి అతని కాళ్ళ దగ్గర ఉన్న దుప్పటి తొలగించి ఆ కాళ్ళ మీద పండుకో, నువ్వు చేయవలసిన దాన్ని అతను నీకు తెలియపరుస్తాడు అని చెప్పింది. అత్త మాటకు చెవియొగ్గి స్నానం చేసి తైలం రాసుకుని చక్కని వస్త్రాలు ధరించి నెమ్మదిగా బోయేజు కళ్ళ దగ్గరికి వచ్చింది. బోయేజు పాదాల మీద సాగిలపడింది. ఉలిక్కిపడి లేచినటువంటి బోయేజు ఆమెను చూసి అంటున్నాడు, నా కుమారి, నీవు యెహోవా చేత దీవించబడిన దానవు. దేవునికి స్తోత్ర. అందరి చేతులు గట్టి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. యెహోవా చేత నువ్వు దీవించబడ్డావు. ఆమె దీవించబడటానికి గల కారణం ఏంటి అని అంటే ఆ వాక్యంలో రాసిన చక్కని వాటి చూడండి. నీ వెనకటి సత్ప్రవర్తన కంటే, మునుపటి సత్ప్రవర్తన కంటే వెనకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైంది. మునుపు సత్ప్రవర్తన కలిగిన దానివే. ఈ రూతుది మోయాబు దేశం అండి, మోయాబు దేశం. మోయాబీలు అన్యజనులు, విగ్రహారాధికులు, భయంకరమైనటువంటి బలులు అర్పించే ఆచారంలో ఉన్నటువంటి వంశం, సంతానం రూతు యొక్క వంశం. అయితే అన్య ఆచారాల్లో ఉన్నప్పుడు కూడా, విగ్రహ పూజలు చేసేటప్పుడు కూడా తమ పిల్లల్ని, తమ సంతానాన్ని అగ్నిగుండం దాటించుతున్నటువంటి పరిస్థితుల్లో కూడా ఈమె సత్ప్రవర్తనగానే నడుచుకుంది. జీవము గల దేవుణ్ణి ఎరిగిన తర్వాత, జీవము గల దేవుని ప్రజలతో కలిసి ఆ దేవుని సన్నిధిలో ఆయనను ఆరాధించడం మొదలుపెట్టిన తర్వాత అంట, మొదటి సత్ప్రవర్తన కంటే వెనకడి సత్ప్రవర్తన, ఇప్పుడున్నటువంటి సత్ప్రవర్తన చాలా ఎక్కువగా ఉందట. అంత మాత్రమే కాదు, అక్కడ రాసిన చక్కని మాట, కొద్దివారినే కానీ గొప్పవారినే కానీ యవ్వనస్తులను నీవు వెంబడించలేదు. ఈ అమ్మాయి భర్త చనిపోయాడు, మామ చనిపోయాడు, అత్త కోడలు ఇద్దరు వైధవ్యపు వస్త్రాలు ధరించుకున్నారు. పోషించబట్టడానికే వనరులు లేవు. ఈ అమ్మాయి పరిగెరుకొస్తే కడుపు నిండుతుంది, లేకపోతే ఆకలితోనే పండుకోవాలి. అలాంటి దయనీయమైన స్థితి. అలాంటి స్థితిలో కూడా ఆకలితో అల్లాడటానికైనా ఇష్టపడింది కానీ, పేదరికాన్ని అనుభవించడానికైనా ఇష్టపడింది కానీ, కొద్దివారిని కానీ గొప్పవారిని కానీ ఆశ్రయించలేదు. వాళ్ళ పంచన చేరలేదు, వాళ్ళు వెంబడించడానికి ఇష్టపడలేదు. వాళ్ళు అందించే సహాయ సహకారాల కోసం కక్కుర్తిపడి తన శరీరాన్ని అపవిత్రపరచుకోవటానికి, తన మనస్సుని మలినపరుచుకోవటానికి ఎక్కడ సమ్మతి వ్యక్తపరచకుండా నిష్ఠగా, నీతిగా, పవిత్రంగా, పరిశుద్ధమైన సత్ప్రవర్తన కలిగి తన జీవితాన్ని కాచుకుంది. అందుకనే బోయేజ్ అంటున్నాడు, యెహోవా చేత నీవు దీవించబడిన దానవో. దేవుని స్తోత్ర. భర్త ఉంటే ఆమె భర్త నిర్బంధంలో ఉండాలి. ఇప్పుడు ఆమెకు భర్త లేడు. అక్కడికి ఎందుకు వెళ్ళావు, ఎక్కడికి ఎందుకు వెళ్ళావు, వాళ్ళతో ఎందుకు మాట్లాడావు, వీళ్ళతో ఎందుకు మాట్లాడావు, ఈ టైం దాకా ఎక్కడికి వెళ్ళొచ్చావు అని అడిగేవాళ్ళు లేరు. ఒకవేళ ఏదైనా తప్పు చేసినా, ఏదో కొద్దివారిని కానీ గొప్పవారిని కానీ వెంబడించినా, పోనీలే భర్త లేడు, మగదిక్కు లేరు, ఏ సహాయ సహకారాలు వాళ్ళకి అందట్లేదు, వాళ్ళు పోషించబడాలి కదా అని ప్రజలు సానుభూతి వ్యక్తపరుస్తారే కానీ ఎవరు కూడా సూటిపోటి మాటలతో వేధించరు. కానీ సమాజం దృష్టిలో పట్టడానికి కానీ, తాను బాగా బ్రతకాలని ఆశించడానికి కానీ, లగ్జరీ లైఫ్ కోసం తనకు కావలసిన సమస్తం, ఇల్లు వాకిళ్ళు కొనుక్కోవటానికి, మంచి మంచి బట్టలు కొనుక్కోవటానికి, మంచి మంచి భోజనాలు
కొని తినటానికి, పంచభక్ష ప్రమాణాలు భుజించడానికి కానీ, హంసతులిక తల్పాల మీద పవలించడానికి కానీ, వస్తువులు వాహనాలు కొనుక్కోవడానికి కానీ కావలసిన సహాయం కోసం ఎవరిని ఆశ్రయించలేదు, ఎవరిని వెంబడించలేదు, ఎవరి చెంత వెళ్ళలేదు, ఎవరికి లొంగలేదు, ఎవరికి వంగలేదు. ఎక్కడ బానిస కాకుండా నీతిగా బ్రతికింది, నిప్పులాగా బ్రతికింది. ఏ వయసులో అంటే యవ్వన ప్రాయములో. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా. కొంతమంది అనకూడదు కానీ దైవ సేవకుడుగా మందిరానికి వస్తారు కానీ అక్రమమైనటువంటి సంబంధాలు. ఎందుకు ఇలాంటి పాడు పనులు చేస్తున్నావు, నీచమైనటువంటి కార్యక్రమాలకి ఒడిగడుతున్నావు అని అంటే ఇంట్లో చాలా ఇబ్బందులుగా ఉంటున్నాయి. భర్త పట్టించుకోవట్లేదు, అత్తమామలు సహాయం చేయట్లేదు, పిల్లల్ని పోషించాలి, పిల్లల ఫీజు కట్టాలి, నేను కూడా సమాజంలో బ్రతకాలి కదా, ఏం చేయాలో దిక్కు తోచట్లేదు. నాకు ఆ చదువు అంతంత మాత్రమే, ఉద్యోగమా రాదు, వచ్చే ఉద్యోగం ద్వారా శాలరీ ద్వారా నా అవసరాలు తీర్చబడవు. ఇలాంటి నీచమైన పనులు చేస్తేనే నా అవసరాలు తీర్చబడతాయి, సమృద్ధి కలిగిద్ది, పిల్లల్ని పోషించగలుగుతాను, చదివించగలుగుతాను, ఇల్లు కొనుక్కోగలుగుతాను అని కొంతమంది భయంకరమైన దారుణాలకి ఒడిగట్టే వాళ్ళు లేకపోలేదు. నా మాటనండి, రూతు జీవితాన్ని మీరు ఒక్కసారి ఆలోచించండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మంచి వయసులో భర్తను కోల్పోయినా, అన్నిటికీ దూరమైన, తల్లిదండ్రులకు దూరమైంది, దేశాన్ని విడిచి వేరే దేశానికి వచ్చింది. తాను ఎర్రగని ప్రజల మధ్యలో ఒక సాక్ష్యం ఏంటంటే ఈ అమ్మాయి చాలా సత్ప్రవర్తన కలిగింది, ఎవరిని కన్నెత్తి కూడా చూడదు. దేవునికి స్తోత్ర. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఎంత అద్భుతమైన సాక్ష్యం అండి, ఎంత మంచి సాక్ష్యం అండి అది. అలాంటి సత్ప్రవర్తన కలిగినటువంటి వ్యక్తులుగా మనం జీవించాలి. ఇందులో నేను మీతో చెప్పాలనుకున్న చిన్న మాట ఏంటంటే, ప్రవర్తనలో పరివర్తన ద్వారా దేవుడు మనల్ని దీవిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రవర్తనలో పరివర్తన రావాలి. రక్షణ పొందకముందు కొందరు ప్రవర్తన ఎలా ఉందో, రక్షించబడిన అదే ప్రవర్తన. రక్షణ పొందకముందు ఎలా మాట్లాడేవాళ్ళో రక్షణ పొందిన తర్వాత కూడా అలాగే మాట్లాడటం. రక్షణ పొందకముందు ఎలా నడిచేవాళ్ళో ఇప్పుడు కూడా అదే నడక. రక్షణ పొందకముందు ఎలాంటి దుర్వ్యాపారాలు చేసేవాళ్ళో రక్షణ పొందినా అదే దుర్వ్యాపారాలు చేయటం. రక్షణ పొందకముందు లంచాలు తీసుకునే వాళ్ళు రక్షణ పొందిన లంచాలు తీసుకోవటం. దేవుని పిల్లల ప్రవర్తనలో మార్పు అనేది రావాలండి. దేవుని స్తోత్ర. ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్న కొలది లోకానికి దూరం అవ్వాలి, దేవునికి దగ్గరగా రావాలి. దేవునికి మహిమ కలుగును గాక. లోకంతో కలిసిపోకూడదు, ఆత్మీయులతో కలిసినప్పుడు ఆత్మీయులతో కలిసిపోవటం, ఇలాంటి ద్వంద్వ ధోరణి మనకి ఉండకూడదు. మన ప్రవర్తనలో రోజు రోజుకి రూపాంతరం అనేది కనబడాలి. అలాంటి విప్లవాత్మకమైనటువంటి సత్ప్రవర్తన ఎవరైతే కలిగి నీతిగా, నిప్పులాగా, రోషంగా దేవుని కోసం నిలబడతారో అట్టి వాళ్ళందరినీ దేవుడు దీవించునుగాక. అందరు గట్టిగా చెప్పండి హల్లెలూయా. చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. సామెతల గ్రంథం 28:20. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. అందరు తల్లపైకి చూడండి. చివరి మాట, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. నమ్మకమైనటువంటి వ్యక్తి ఎలాంటి వాడు అని అంటే సామెతల గ్రంథం చెప్తుంది, నమ్మకమైన దూత తన్ను పంపువానికి కోతకాలపు మంచు చల్లదనము వంటి వాడు. అతడు తన యజమానుల ప్రాణమును తెప్పరెల్ల చేస్తాడు. నమ్మకత్వం అనేది కోతకాలపు మంచులాగా ఉండాలండి. మంచు అనేది హృదయాలను చల్లబరుస్తుంది, హృదయాల్ని తెప్పరెల్ల చేస్తుంది. నువ్వు నిజంగా నమ్మకమైనటువంటి మనసు కలిగిన వాడు అయితే, నమ్మకమైన స్వభావం కలిగినటువంటి వ్యక్తివైతే
నీవు నీ యజమానుల ప్రాణం తెప్పరల చేయాలి, నీ ఇంటి వారి ప్రాణం తెప్పరల చేయాలి. ఆదరణకరమైనటువంటి వ్యక్తివిగా నువ్వు నిలబడాలి, కానీ అల్లాడించే వ్యక్తివిగా ఉండకూడదు అని బైబిల్ గ్రంథం చెప్తుంది. ఈ సందర్భంలో ఒక వ్యక్తి గురించి నేను క్లుప్తంగా చెప్పి ముగిస్తాను. చూడండి, బైబిల్లో దేవుడే స్వయంగా సాక్ష్యం ఇచ్చాడు. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. దేవునికి స్తోత్ర. దేవుని ఇల్లు జీవము కలిగిన దేవుని సంఘం. సంఘంలో మోషేనట నమ్మకంగా ఉన్నాడట. అందుకని యేసుక్రీస్తు గురించి బైబిల్ చెప్తుంది, యేసుక్రీస్తు ఇంటి మీద నమ్మకస్తుడై ఉన్నాడు. ఇంటి మీద నమ్మకస్తుడై, మీరు ఇంటి లోపల నమ్మకంగా ఉంటే మీ ఇంటి మీద దేవుడు నమ్మకంగా ఉంటాడు. దేవునికి స్తోత్ర. ఉండి మిమ్మల్ని దీవించడం మొదలు పెడతాడు. కనుక మీ జీవితంలో నమ్మకత్వాన్ని కోల్పోకూడదు. భార్యాభర్తల మధ్యలో నమ్మకత్వం ఉండాలి, పిల్లల మీద ఒక నమ్మకం ఉండాలి, అన్నదమ్ముల మధ్యలో ఒక నమ్మకం ఉండాలి, సేవకులకి విశ్వాసుల మధ్యలో ఒక నమ్మకం అనేది ఒకటి ఉండాలి. ప్రేమ విధేయతలతో పాటు నమ్మకం కూడా ఉండాలి. ఈ నమ్మకం అనేది ఎప్పుడైతే ఉంటుందో మిమ్మల్ని దేవుడు మెండైన దీవెనలతో నింపటం మొదలు పెడతాడు. కనుక దేవుడు ఒక రోజు మీ దగ్గరికి వచ్చి, బలా నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉన్నావు, నేను అనేకమైన వాటి మీద నియమిస్తాను, నీ యజమాను సంతోషంలో పాలు పంపులు పొందమని దేవుడు చెప్పాలి. కాబట్టి మీకు కలిగిన ధనములో నమ్మకంగా ఉండండి, మీ భార్య విషయంలో నమ్మకంగా ఉండండి, మీ పిల్లల విషయంలో నమ్మకంగా ఉండండి, ప్రార్థనా జీవితంలో నమ్మకంగా ఉండండి, పరిశుద్ధ జీవితంలో నమ్మకంగా ఉండండి, విశ్వాస జీవితంలో నమ్మకంగా ఉండండి. అన్ని విషయాల్లో నమ్మకత్వాన్ని కాపాడుకోండి. దేవుడు మెండైన దీవెనలతో మిమ్మల్ని నింపునుగాక. కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు పలికిన దివ్యమైనటువంటి వాక్కులను బట్టి స్తోత్రాలు. దేవుడు మమ్మను దీవించును, బూదిగంత నివాసులు ఆయన యందు భయభక్తులు నిలుపుదురు అని మీరు తెలియపరిచారు. భూమి మీద మీ మార్గములు తెలియబడినట్లు, అన్ని జనమల్లో నీ రక్షణ తెలియబడినట్లు మమ్మును మా ప్రియులను మీరు కనికరించి దీవించుచున్న విధానం కొరకై మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రతి ఒక్క కుటుంబం దీవించబడునుగాక, ప్రతి బిడ్డ దీవించబడునుగాక, బిడ్డల ద్వారా అన్ని జనులు రక్షించబడుదురుగాక, భూమి మీద మీ మార్గాలు తెలియబడునుగాక, భూదిగంత నివాసులు మీ యందు భయభక్తులు నిలుపుదురుగాక. ఆ రీతిగా ప్రియులందరినీ మెండైన దీవెనలతో నింపుచున్నందుకై స్తోత్రం 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 స్వామి. యాకోబు వంశం దీవించబడటానికి గల కారణాల గురించి మీరు ఎంతో క్షుణ్ణంగా మీరు మాకు తెలియపరిచారు. మా జీవితంలో దోషం, వంకరతనం, మంత్రం, శకునం లేకుండా నిర్దోషంగా యథార్థంగా మీ దృష్టికి అనుకూలంగా నడుచుకున్నప్పుడు మీరు మమ్మల్ని దీవిస్తారయ్యా. మా మీదకి వచ్చే శాపాలను కూడా దీవెనకరంగా మారుస్తారని మీరు మాతో మాట్లాడినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అంత మాత్రమే కాదు నా తండ్రి, మీ సన్నిధికి వచ్చిన మేము, మీ సహవాసంలో నిలిచిన మేము మీ దీవెన కోరుకునేవారిగా ఆత్మ సంబంధమైన దీవెనల కోసం అర్థించి ప్రాధేయపడి ప్రార్థన చేసుకునే వ్యక్తులుగా మమ్మల్ని తీర్చిదిద్దామని కోరుకుంటున్నాను. అక్సా మీ సన్నిధిలో నీటి మడుగులు కావాలని కోరుకున్నప్పుడు పల్లపు మడుగులను, మెర్రక మడుగులు ఆమెకు అనుగ్రహించబడినట్లుగా మేము కూడా బలకరమైనటువంటి మేత, నెమ్మది, సుఖము కలిగిన విశాల దేశాన్ని స్వతంత్రించుకునేటట్లుగా పరిశుద్ధాత్మ ద్వారా కలిగి పరిపూర్ణమైన దీవెనలతో నింపబడేటట్లుగా ఒక్కొక్కరిని పరిశుద్ధాత్మ శక్తితో నింపమని వేడుకుంటూ ఉన్నాను తండ్రి. మీకు స్తోత్రాలు. యేసేపు వలె సహోదరుల నుంచి వేరుపరచబడినట్లు, అన్యజనుల నుంచి వేరుపరచబడినట్లు, నామకార్థ క్రైస్తవుల నుంచి వేరుపరచబడినట్లు, మేమున్న ప్రాంతాల్లో మేము క్రైస్తవులు అని చెప్పుకోవడానికి సిగ్గుపడకుండా ధైర్యంగా మేము జీవించున్నట్లు కృపద ఇచ్చి అవిశ్వాసుల నుంచి వేరుపరచండి, చీకటి సంబంధంలో నుంచి వేరుపరచండి, దుర్నీతి పరుల నుంచి వేరుపరచమని కోరుకుంటున్నాను తండ్రి. మీకు స్తోత్రం. మీ సొత్తుగా, స్వాస్థ్యంగా
ప్రత్యేకమైన జీవితాన్ని కలిగి హెచ్చైన దీవెనలతో నింపబడినట్లుగా ఒక్కొక్కరిని ఆశీర్వదించమని కోరుకుంటున్నాను తండ్రి. మీకు స్తోత్రం నాయన. యేసయ్యా మీకు వందనాలు. స్త్రీలలో యాయేలు దీవించబడింది, గుడారములో ఉన్న స్త్రీలలో యాయేలు దీవించబడింది. మేము కూడా శత్రు తంత్రములను జయించి దీవించబడినట్లు, మా గుడారాలు దీవించబడినట్లు, మా సంఘం దీవించబడినట్లు, అనేకులకు ఆశీర్వాదకరంగా బ్రతుకున్నట్లుగా బలమైన కార్యాలు మీరు జరిగించండి. పనివాని సుత్తే, ఒక్క కాపరి వలన అంగీకరించబడిన జ్ఞానపు వచనాలు మా జీవితంలో, మా కుటుంబాల్లో నిలిచి ఉన్నట్లుగా సహాయం చేయమని కోరుకుంటున్నాను. సత్ప్రవర్తన కలిగి పరిశుద్ధతను కాపాడుకుని రూతు వలె జీవించడానికి కావలసిన యథార్థత, నీతి మీరు మాకొక్కొక్కరికి దయచేసి మీ దీవెనలతో తృప్తిపరిచి మోడుబారిన జీవితాలను చిగురింపజేసి మారా బ్రతుకులను మధురంగా మలచి మహోన్నతమైన మీ సంకల్పం నెరవేర్చమని వేడుకుంటున్నాను స్వామి. మీకు స్తోత్రాలు. అన్ని విషయాలలో నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా అనుగ్రహించబడతాయని చెప్పారు. వ్యక్తిగతంగా, కుటుంబంలో, ధనము విషయంలో, ఉద్యోగ విషయంలో, అప్పగించిన పని విషయంలో మేము నమ్మకంగా జీవించడానికి కావాల్సిన కృపద ఇచ్చి నా యొద్ద ఎల్లప్పుడూ నివసించున్నట్లుగా దేశంలో నేను నమ్మకస్తులైన వారి కొరకు కనిపెట్టుచున్నానని చెప్పారు. మీరు చూస్తూ ఉన్నప్పుడు తండ్రి, మీ దృష్టిలో నేను నమ్మకంగా కనబడటానికి, బలా నమ్మకమైన మంచి దాసుడా, కొంచెములో నమ్మకంగా ఉన్నావని మీ ద్వారా ప్రశంసింపబడినట్లుగా ఒక్కొక్కరికి సహాయం చేయమని కోరుకుంటున్నాను. మోషే వలె మీ ఇంటిలో నమ్మకంగా జీవించు ప్రతి ఒక్కరి మీద మీరు నమ్మకంగా ఉండి మెండైన దీవెనలతో నింపమని కోరుకున్నాను. వ్యాధి బాధలను తొలగించండి, శాపాన్ని రద్దు చేయండి, ఆశీర్వాదము, ఆరోగ్యం, ఆనందం ఒక్కొక్కరికి అనుగ్రహించి అన్ని విషయాల్లో మెండుగా దీవించి కాపాడమని యేసు దివ్య నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సకల పరిశుద్ధులకు కూడిన మనందరికీ మెండుగా దీవించబడాలని తీర్మానంతో ప్రార్థించుకున్న వారికి కృపా దీవెనలు తోడై నడిపించునుగాక. ఆమేన్.